ఈరోజు మనం రాహుకేతువులు ఛాయాగ్రహాలు కనుక ఏ గ్రహాలతో కలిసి ఉంటాయో దాన్ని బట్టి ఫలితం చాలా వరకు మారుతుంది రాహుకేతువులది. కనుక అవి ఆ కంజంక్షన్స్ నేర్చుకోకుండా ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయో కొద్దో గొప్ప తెలియకుండా, అంటే లగ్నాన్ని వాడడానికి ముందు రాహు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఎలాంటిది వస్తుందో అన్నది కొద్దో గొప్ప మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో కాన్సెప్చువల్గా ఏం ఉంటుంది అన్నది కొంతవరకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. వచ్చే వారం మనం రాహుకేతువులు 12 ఉంటే ఏం ఫలితాలు వస్తాయో చూడొచ్చు. కనుక ఇవాళ మనం ఏం చూస్తాం అంటే రాహుకేతువులు ఏ ఏ గ్రహాలతో కలిసి ఉంటే, రాహు ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఏం ఫలితం వస్తుంది, కేతువు ఏ ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఏం ఫలితం వస్తుంది, ఎలా చూడవలసి ఉంటుంది ఈ విషయాన్ని అన్నది. ఇక్కడ మనం లగ్నాన్ని వాడడం లేదు కనుక దయచేసి ఇందులో ఏంటి అంటే ఇదేదో తెలుసుకొని వెంటనే జంపులు చేయడం మాత్రం చేయకూడదు, లగ్నం వాడట్లేదు కనుక. ఓకే, జంపింగ్ మనుషులు పనికిరారు దీంట్లో. ఈ సావధానంగా విని దీన్ని లగ్నంతో వాడి ఎలా చేస్తే బాగుంటుందో అన్నది కాసేపు ఆలోచించిన తర్వాత చేయడానికి పనికొస్తుంది. అంతేకాని ఏదో రాహు ఫలానాతో గ్రహంతో ఉంటే ఫలానా ఫలితం వచ్చేస్తోంది అన్నది జంపింగ్ పని అంటాను నేనైతే. జంపింగ్లు పనికిరావు. ఆలోచించి ఇది ఫలితాన్ని మనస్సులో పెట్టుకుని లగ్నం వాడిన తర్వాత ఫలితం ఏమైనా మార్పు వస్తుందా అన్నది చూసి అప్పుడు చేయడం బాగుంటుంది. సరే, నవగ్రహ ఫలశ్రుతి ఒకసారి చూడండి. నాకు ఎందుకు ఇది అనిపించిందంటే ఈ ఫలశ్రుతి చూస్తే ఏ ఏ గ్రహం దేనికి కారకత్వం వహిస్తుందో అన్నది నవగ్రహ స్తోత్రంలోని ఫలశ్రుతి ఉంటుంది. మీరు చూసి చదువుకోవచ్చును. అదే ఇక్కడ రాశాను. ఒక జపా కుసుమ సంకాసం గురించి మనం కింద వారం మాట్లాడుకున్నాం కదా, అందులోనే ఉంటుంది ఆఖరిని ఫలశ్రుతి. చూడండి, ఆరోగ్యం ప్రదదాతునో దినకరః చంద్రో యశో నిర్మలం భూతిం భూమిసుతః సుధాంసుతనయ ప్రజ్ఞ గురుర్గౌరవం కావ్యకోమలం వాగ్విలాసం అతులం మందో ముదం సర్వదా రాహుర్బాహుబలం విరోధశమనం కేతు కులస్య ఉన్నతి. ఇందులో ఆరోగ్యం ఇచ్చేది రవని, యశస్సు నిర్మలత్వాన్ని, నిర్మలత్వం అంటే ప్లెజెంట్గా ఉండడం, యశస్సు నిర్మలత్వాన్ని చంద్రుడిస్తాడు. ఓకే, భూతిం భూమిసుత. భూతిం అంటే మనం విభూతి వాటి గురించి మాట్లాడుకున్నాం. భూతిం అంటే నిజానికి అష్టసిద్ధులు లాంటి, లేదా ప్రాస్పెరిటీ అనుకోండి, బాగా డబ్బు సంపాదించడము కూడా భూతిలోకి వస్తుంది. ఎందుకంటే విభూతి అంటే అర్థం ఏంటంటే డబ్బు కలిగి ఉండడం, ఐశ్వర్యము, దానిని విభూతి అంటాం. ఓకే, సుధాంశు తనయ ప్రజ్ఞ. ఓకే, గురుర్ గౌరవం. సుధాంశు తనయ అంటే సుధాంశు అంటే చంద్రుడు, తనయ అంటే చంద్రుడి కొడుకు అంటే బుధుడు, ప్రజ్ఞనిస్తాడు. ఓకే, గురుర్ గౌరవం కావ్య కోమలం అంటే శుక్రుడు, వాగ్విలాసం బాగా మాట్లాడగలగడం, ఎవ్వరు అంతందంగా మాట్లాడలేనంత స్థితిలో ఇవ్వడం. మందో ముదం సర్వదా, మందో అంటే శని, ముదము అంటే సంతోషం. రాహుర్ బాహుబలం, అందరికీ తెలిసిందే, బాహుబలి సినిమా వచ్చింది కాబట్టి బాహుబలం అంటే భుజబలము. ఓకే, లేదా విరోధ శమనం అంటే విరోధుల నుంచి. కేతు కులస్య ఉన్నతి. ఓకే, కేతువు కులాన్ని పెంచుతాడు, అంటే పిల్లలకు కేతువు కారకుడవుతున్నాడు. ఇది మనం కిందటి వారం కూడా కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ వారం క్లాస్ కొంచెం తక్కువసేపు ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. వచ్చే వారం కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం పొజిషన్స్ని. ఇవాళ ఓన్లీ కంజంక్షన్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. అంటే ఏ గ్రహంతో రాహు కలిసి ఉంటే ఏం ఫలితాలు వస్తాయి, ఎలా చూడవలసి ఉంటుంది. దీన్ని మనం లగ్నం వాడడం లేదు కనుక దయచేసి దీన్ని ఎవరికి వాళ్ళు చూసేసుకుని నాకు ఆ ఫలితం రావట్లేదని డ్యాన్స్ చేసేసి, లేదా ఓహో ఏదో ఫలితం వచ్చేస్తుందని వెర్రెత్తిపోయి అడ్డంగా పడుకుని అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఓకే, ఎప్పుడైనా రాహు ఏదైనా గ్రహంతో కలిసి ఉన్నాడు అని అన్నప్పుడు నిజానికి ఏ గ్రహమైనా ఇది చూడవలసి ఉంటుంది. ఎంత దూరంలో కలిసి ఉన్నారు రెండు గ్రహాలు అన్నది చూడండి. రాహు, ముఖ్యంగా రాహు కానీ కేతువు కానీ రవికి చంద్రుడికి వైరంతో ఉంటాడు. రాహు రవి చంద్రుడితో వైరంతో ఉంటాడు, అలాగే కేతువు కూడా. కారణం ఏంటి అంటే విష్ణుమూర్తికి పట్టించిన వాళ్ళు వీళ్ళిద్దరే. విష్ణుమూర్తి అమృత ఉత్పాదనం అయిన తర్వాత మోహిని అవతారం దాల్చి అమృతాన్ని అందరికీ పంచిపెడుతున్నప్పుడు ఈ సూర్యచంద్రులే రాహుని పట్టించారు. పట్టిస్తేనే రాహు యొక్క పేక తగ్గోశారు.
కదా. అందుకని రవిచంద్రులు కలిసి ఉన్నప్పుడు కొంచెం ఫలితం వేరే రకంగా వస్తుంది, పెద్ద ఫలితం వస్తుంది. మిగిలిన గ్రహాలు కలిసి ఉన్నప్పుడు కొంత తక్కువ ఫలితం రావడానికి అవకాశం. అచ్చా, ఇందులో నెగటివ్ ఫలితాలు ఉంటాయి, పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. వెంటనే చూసేసుకుని నాకు ఇది లేదు ఉంది అలాగా కంక్లూడ్ చేయడానికి అవ్వదు. కారణం ఏంటి అంటే లగ్నం మీరు వాడడం లేదు. ఓపికగా వినండి, ఇది ఎలా వాడాలో తెలుస్తుంది, విత్ టైం తెలుస్తుంది. వీటిని ఇదేదో ఇది అల్టిమేట్ అన్నట్టుగా దయచేసి తీసుకోవద్దు. ఓకే, ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇది చెప్పేటప్పుడు రాహు కంజంక్షన్స్ చూసేటప్పుడు పరమోచ్చలో అంటే ఇప్పుడు రవి మేషంలో 10 డిగ్రీల్లో ఉన్నప్పుడు పరమ ఉచ్చలో ఉంటాడు. ఓకే, పరమోచ్చలో రవి ఉన్నప్పుడు రాహువు లేక కేతు, ముఖ్యంగా కేతు వంటి గ్రహము అదే 10వ డిగ్రీ మీద సేమ్ డిగ్రీలో ఉండాలి. పూర్తి ఓన్లీ రాశి చార్ట్. మనం ఇప్పుడు చెప్తుంది మొత్తం రాశి చార్ట్కి మాత్రమే అప్లికబుల్. నవాంశ చార్ట్ ఎలా చూడాలో విడిగా చెప్తాను. నవాంశలో ఈ రూల్స్ ఏవి పనికి రావు. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నది ఏది కూడా నవాంశలో పనికిరాదు నిజానికి. ఇంకే నవాంశ పూర్తిగా విడిగా చూడవలసి ఉంటుంది. చెప్తాను ఎలా చూడాలి. లేదా నా పాత వీడియోస్ నవాంశ ఉంటాయి, చూడండి. ఓకే, పరమోచ్చలో ఉన్న రవి. ఓకే, చాలామంది అనుకుంటారు అబ్బా 10 డిగ్రీస్లోనే రవి ఉన్నాడు చాలా సూపర్ అని. నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. పరమోచ్చలో ఉన్న రవిని చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఎలా అంటే మనము ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనుకోండి, లేదా మీరు స్టేట్ ఫస్ట్ వచ్చారు అనుకుందాం. ఇప్పుడు రవి పరిస్థితి ఏంటి? పరమోచ్చలో ఉన్నాడు అంటే స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఏదో పరీక్ష రాశాడు, ఐఏఎస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకుందాం. ఇంకా వాడి ఆనందానికి అవధులు ఉండవు కదా, వెర్రెత్తిపోయి ఉంటాడు. ఇప్పుడు నేను ప్రపంచాన్ని జయించిన వాడిని అన్నట్టు ఉంటాడు. ఓకే, పరమోచ్చలో ఉన్న గ్రహము అలాగే భావిస్తుంది, ఇప్పుడు నన్ను ఎవ్వడూ ఇంక ఓడించలేడు అని. ఎప్పుడైతే అదే డిగ్రీ మీద ఉండాలి. ఓకే, అంతేగాని ఎక్కడో రవి ఉన్నాడు, ఎక్కడో రాహు ఉన్నాడు, ఎక్కడో కేతు ఉన్నాడు అలా పనికిరాదు. ఇంక ఇప్పుడు చెప్తున్న మాట అదొక్కటే చెప్తున్నా. మళ్ళీ చాలామంది అదే విషయాన్ని తిప్పి అడుగుతున్నారు ఒకటే ముక్క. అలా కాకుండా దయచేసి వినండి. రవి 10 డిగ్రీల మీద, కేతువు కూడా 10 డిగ్రీల మీద, అది మేషంలోనే ఉండాలి. ఓకే, ఉన్నప్పుడు ఆదమరిచి ఉంటాం. మనం సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు ఇంక నన్ను మించిన వాడు లేడన్నట్టు ఉంటాం కదా, ఏమరపాటుగా ఉంటాం. ఏమరపాటుగా ఉన్నప్పుడు ఎవడైనా ఏదైనా చేయొచ్చు, చాలా సులువుగా దెబ్బ తగులుతుంది. ఓకే, అలాంటి సమయాల్లో కేతువు పక్కన ఉన్నప్పుడు, లేకపోతే రాహు పక్కన ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్ట్రీమిటీ ఉంటుంది. కాబట్టి పరమోచ్చలో ఉన్న గ్రహము ని తీసుకొని దానికి రాహువో కేతువో కలుపుతున్నప్పుడు ఫలితం చాలా పెద్దది వస్తుంది. ఓకే, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే రాహువు కలిసి ఉన్నప్పుడు పెంచుతాడు ఫలితాన్ని, పెద్ద ఫలితం ఇస్తాడు. ఎందుకంటే రాహు ఎక్స్పాన్షన్కి కారకుడు. కేతువు ఏం చేస్తున్నాడు? కేతువు కూడా ఎక్స్పాన్షన్కి కారకుడు, కానీ ఎక్స్పాన్షన్కి ముందు ఒక ప్రళయాన్ని తీసుకొస్తున్నాడు. మనం కేతువు గురించి మాట్లాడుకుంటూ ప్రళయాన్ని మాట్లాడుకున్నాం. ప్రళయాన్ని తీసుకొచ్చి ధ్వంసం చేసి మళ్ళా నిలబెడతాడు. ఓకే, ఎందుకంటే కేతువు అష్టమ రాశికి ఆధిపత్యం వహిస్తున్నాడు కనుక రాహుకేతువులు విడివిడిగా పనిచేస్తాయి. సరే, రవితో కలిసి ఉంటే రాహువు తన యొక్క అహంకారాన్ని పెంచగలడు. ఓకే, అహంకారాన్ని పెంచడము అవసరమా అనవసరమా అంటే రాహు రవితో కలిసి ఉంటే మంచిది కాదు అని అనుకుంటున్నారంటే పొరపాటు. అహంకారాన్ని పెంచడం వల్ల సిగ్గు, లజ్జ ఇవి పెరుగుతాయి. నేనెక్కడా అవమానము పడకూడదు అన్నది మనిషిలో పెరుగుతుంది. కనుక అహంకారము పెరగడము చాలా మంచిది. ఓకే, అతి అహంకారము పెరిగినప్పుడు, ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద రాజ్యానికి రాజు అయ్యావు, నీకు చాలా అహంకారం పెరిగింది, అది వేరే విషయం. నువ్వు మామూలు సగటు మనిషివి, అలాంటి వాడికి అహంకారం పెరిగిందనుకోండి, వాడు ఏం చేస్తాడు? చీప్ పనులు ఏం చేయడు. ఓకే, ఇందులో పాజిటివిటీ కూడా ఉంటుంది. దయచేసి ఇది ఏదో తప్పుగా తీసుకో. ఈగో పెరిగింది అంటే మనిషి చీప్ పనులు చేయడానికి ఆలోచిస్తాడు. ఓకే, ఎందుకంటే అలాంటి పదాలు ఇక్కడ రాయడానికి అవ్వదు. ఏదో నాకు తెలిసిన భాషలో నేను రాశాను, అందుకే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాన్ఫిడెన్స్ పెంచుతాడు,
ఒక్కొక్కసారి అది ఓవర్ కాన్ఫిడెన్స్కి దారి తీస్తుంది. అది కాన్ఫిడెన్స్ అవుతోందా, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతోందా, ఒక్కో చోట ఓవర్ కాన్ఫిడెన్స్, ఒక్కో చోట కాన్ఫిడెన్స్ అవుతోందా అన్నది ఆ చార్ట్ని బట్టి, లగ్నాన్ని బట్టి, దశాంశని బట్టి, నవాంశని బట్టి చూడవలసి ఉంటుంది. ఓకే, ఇవి రవి రాహువులు మామూలుగా కలిసి ఉంటే ఏం ఫలితాలు వస్తాయి అన్నది చెప్తున్నా. బాగా దగ్గరగా కలిసి ఉన్నాయి రవి రాహువులు అంటే ఏంటి, గ్రహణంలో ఉన్నాయి. రవికేతువులు కలిసి ఉన్నాయి, గ్రహణంలో ఉంది. ఓకే, సో ఆ గ్రహణం జరుగుతున్నప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా సేమ్ డిగ్రీలో ఉంది, గ్రహణం డ్యూరింగ్ గ్రహణం పుట్టినట్టు కదా, అప్పుడు మాత్రము ఫలితం చాలా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉందేమో, దాని గ్రహణ ఫలితం ఏమొస్తుంది, హెల్త్ ఇష్యూస్, డబ్బుల గురించి ఇష్యూస్. సన్ మూను, సన్ దేనికి కారకుడు, హెల్త్. ఇప్పుడే కదా చదివాం, ఆరోగ్యానికి కారకుడు రవి. ఆరోగ్యం ప్రదాతును దినకరః చంద్రో యశో నిర్మలం. నిర్మలత్వము అంటే స్టెబిలిటీ. ఓకే, అంటే ప్లెజెంట్గా ఉండడం. ఓకే, ప్లెజెంట్గా ఉండడానికి తెలుగులో ఏమంటారో ఆలోచించుకోండి, గుర్తు రావట్లేదు. నిర్మలంగా ఉండడం. ఓకే, డబ్బు బాగా సంపాదించాలి అన్న ఉద్దేశ్యం ఉండడం. ఎందుకంటే రవిని బాగా పెంచేస్తాడు రాహువు. రవి 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందుతున్నాడు. రవి పరిగెట్టడానికి కారకుడు. ఓకే, చంద్రుడు పరిగెట్టడానికి కారకుడు. రవి టైమ్లీనెస్కి, డిసిప్లిన్కి, టైంకి వెళ్ళడానికి, ఓవర్ డిసిప్లిన్కి కారకుడు. కనుక ఓవర్ డిసిప్లిన్ని పెంచేయచ్చు. ఓకే, లేదా డబ్బు బాగా సంపాదించాలి అన్న యావ పెంచవచ్చు. ఓకే, ఇవేవి తప్పుగా తీసుకోవలసింది కాదు ఈ రోజుల్లో. ఓకే, కనుక అంత చెడ్డ ఫలితమే వస్తుందని చెప్పడానికి లేదు. ఫిజికల్ హెల్త్, ఎందుకంటే రవి ఆరోగ్య ప్రదాత అయి ఉన్నాడు. ఫిజికల్ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రవి రాహువులు కలవడం వల్ల? నీకే ఉండాలని ఏం లేదు. రవి రాహువులు ఎక్కడో కలిసి ఉన్నాయి, ఆ ఇంటి యొక్క డిస్పోజిటర్ ఇంకెక్కడో ఉన్నాడు. ఆ డిస్పోజిటర్కి వలన మీరు ఎవరికి ఇబ్బంది వస్తుందో చూడొచ్చు. ఓకే, రవి రాహులు కలిసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రవి రాహువులు కలిసి ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి యొక్క అధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు, తమ్ముడుకో అన్నకో. ఎందుకంటే 3వ ఇల్లు ఏం చూపిస్తుంది, అన్నదమ్ముల్ని చూపిస్తుంది కదా. అలాంటి వారికి ఎవరికైనా ఐదర్ వాళ్ళు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి చాలా మంచి ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చు, లేదా ఆరోగ్యం లేక బాధపడుతూ ఉండవచ్చు. ఓకే, లేదా రవి తలకాయకి కారకుడు. ఓకే, తలకి కారకుడు రవి. మేధస్సుకి కూడా, క్రియేటివిటీకి కూడా రవి కారకుడై ఉన్నాడు. కనుక రవి రాహువుల కలయిక వల్ల 2-3 విషయాలు తీసుకోవచ్చు. తలకి దెబ్బ తగలచ్చు, లేకపోతే ఈ అమ్నీషియా అంటారు, మరిచిపోతూ ఉంటారు చూడండి, అలాంటిది జరగచ్చు. బ్రెయిన్లో ట్యూమర్ రావచ్చు. ఓకే, ఎందుకంటే వేడి, రవి వేడి, రాహువు వేడి, వేడిని పెంచుతాడు రాహువు. ఓకే, ఆ వేడి వలన ఏమన్నా ట్యూమర్ లాంటివి రావచ్చు. ఓకే, లేదా బ్రహ్మాండమైన ఆరోగ్యం కలిగి మంచి స్థిరత్వం కలిగి ఉండవచ్చును ఆ డిస్పోజిటర్ ఎక్కడైతే ప్లేస్ అయ్యి ఉన్నాడు. ఓకే, రవితో రాహు కలిసి ఉన్నప్పుడు జనరల్గా తండ్రికి అంత మంచిది కాదు అన్న ఇది ఉంది. కానీ యాక్సెస్ ఇంపార్టెంట్. ఎక్కడ రాహుతో రవి కలిసి ఉన్నాడు అన్నది చూసి, ఆ డిస్పోజిటర్ ఎక్కడికి వెళ్తున్నాడో అన్నది చూసి, దీనివల్ల తండ్రికి ఇబ్బంది కలుగుతోందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఓకే, తర్వాత రవి క్రియేటివిటీకి కారకుడు. కొత్తగా ఆలోచించడానికి, కొత్తది క్రియేట్ చేయడానికి. ఎందుకంటే పంచమం క్రియేటివిటీ, పిల్లల్ని కలిగించడమే కాదు, మేధాశక్తికి, తర్వాత క్రియేటివిటీకి, కొత్త తరహాగా ఈ పనిని ఎలా చేయాలి అన్నదానికి కూడా రవి కారకుడు. ఎందుకంటే బల్బు వెలుగుతూ ఉంటుంది, ఆలోచనని బల్బ్తో చూపిస్తారు చూడండి ఈ రోజుల్లో. ఆ బల్బు రవి కదా, మంచి ఆలోచన వచ్చింది, మంచి క్రియేటివిటీ వస్తుంది, దానికి రవి కారకుడు. అలాగే మంచి జీర్ణక్రియకి రవి కారకుడు. మెటబాలిజం అంటాం, బాగా అరుగుతోంది, అరగట్లేదు, కడుపులో తిన్నది, పంచమం కారణం. పంచమ అష్టమాలు కనెక్ట్ అయి ఉన్నాయి, రవి కేతువులు కరెక్ట్ అయి ఉన్నాయి, అరుగుదలలో ఇబ్బంది వస్తుంది మనిషికి. పంచమాధిపతి అష్టమంలో ఉండడం, అష్టమాధిపతి పంచమంలో ఉండడం, రవి కేతువు కలిసి ఉండడం, ఇవన్నీ కాంబైన్ చేసి కూడా చేయొచ్చు. మనం నక్షత్రాలు వాడుతున్నాం ఎక్కువ, కానీ మామూలుగా ప్లానెట్స్ వాడే వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. 2-3 ప్లానెట్స్ చూసి అచ్చా అన్నీ కూడా మీకు 7 గ్రహాలు, 9 గ్రహాలు కూడా మీకు డైజెషన్ ఇష్యూస్ చూపించవచ్చును. అలా కూడా మీరు ఉత్త గ్రహాలను వాడి చేయవచ్చును, కానీ దానికి చాలా పటిమ కావాలి, చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో
డైజెషన్ బాగా పెంచవచ్చు. రవి రాహువులు కలిసి ఉన్నారు, విపరీతమైన మంచి డైజెషన్ కలిగి ఉండవచ్చు. ఇప్పుడు కేతు యొక్క కంజంక్షన్స్ కూడా ఇప్పుడే చూసేద్దాం. ఓకే, రాహు ఈగోని పెంచుతున్నాడు, కేతు ఈగోని తగ్గిస్తున్నాడు. ఇది మంచిది అనుకోకుండా, ఒక్కొక్కసారి ఇది చెడుగా కూడా ఉండవచ్చు. మనిషి సిగ్గు లేకుండా తయారు కావచ్చు. అంటే ఎవరు ఎన్ని తిట్టినా మనిషి మారడు అన్నట్టు ఉంటుంది కదా, అలా కూడా తయారవచ్చు. లేదా అహంకారాన్ని తగ్గించుకొని బ్యాలెన్స్డ్గా ఉండవచ్చు. ఇది రవి యొక్క డిగ్నిటీని బట్టి చూడవలసి ఉంది. ఓకే, లేదా ఏమంటారు, ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ చేస్తారు చూడండి. మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎవరినైనా అడగండి, ఈ రవికేతువులు కలిసి ఉన్న వాళ్ళు ఉంటాయి జాతకాలు, మార్కెటింగ్ చేసేవాళ్ళు చూడండి. ఓకే, వాళ్ళు ఆ కస్టమర్ ఎంత పొమ్మన్నా సరే, మాటి మాటికి మనకి టెలికాలర్స్ ఉంటారు చూడండి, మనకి వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ లోన్ తీసుకోండి సార్, లేకపోతే ప్లాట్ తీసుకోండి సార్, మనం ఎంత చీ కొట్టినా సరే వెంటనే తుడిచేసుకుని మళ్ళా ఇంకో కాల్ చేస్తారు వాళ్ళు, మళ్ళా రేపు చేస్తారు సార్, ఒక్కసారి రేపు ఇంకొక 2 నెలలు పోయాక చేస్తాను సార్ ప్లీజ్ సార్ అంటాడు. ఓకే, అంటే అతని ఉద్యోగం అలాంటిది, దానికి ఈ కాంబినేషన్ ఉంటే తొందరగా తుడుచుకోగలరు. ఇప్పుడు బాగా ఆత్మాభిమానం ఉన్నవాడు ఏం చేయగలుగుతాడు, అలాంటి జాబ్ చేయలేడు. అదేంటండి ప్రతిసారి తిడుతున్నాడు అని చెప్పి అతను ఇబ్బంది పడిపోతాడు కదా. కానీ అతని ఉద్యోగమే అలాంటిది అనుకోండి, ఎప్పుడు తిట్లు పడడం అనేది, అప్పుడు అది ఏంటంటే దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాడు. 10 సార్లు కస్టమర్కి కాల్ చేసిన తర్వాత ఇలాగే తిడతాడు, కానీ 10వ సారి ఆర్డర్ ఇస్తాడు, డబ్బులు వస్తాయి. ఓకే, సో సిగ్గు లేకుండా ఉండడం కూడా ఇంపార్టెంట్. బాగా సిగ్గుపడిపోవడం కూడా అదే చాలా మంచిదని, ఇది చాలా చెడ్డదని ఉద్దేశంలో ఉండకండి. ఓకే, అస్కెటిజం అంటే ఇప్పుడు రవి దేనికి కారకుడో చూడండి. రవి 1వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు, మేషంలో 5వ ఇంటికి పరిపాలిస్తున్నాడు. 5వ ఇంట్లో మూల త్రికోణం ఉంది, 5వ ఇంట్లోనే, ఒక్క నిమిషం ఉండండి. సారీ, కాల్ వచ్చింది అందుకే ఇదైంది, మ్యూట్ చేస్తున్నాను, ఎవరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను.
సో కేతు ఏం చేస్తున్నాడు? రవి దేనికి కారకుడై ఉన్నాడు? పంచమానికి కారకుడై ఉన్నాడు, ఒకటో ఇంటికి కారకుడై ఉన్నాడు. ఒకటో ఇల్లు ఈగోని చూపిస్తుంది, ఒకటో ఇల్లు సాధించాలి అన్న తత్వాన్ని చూపిస్తుంది. ఈగో అంటే తప్పుగా తీసుకోవద్దు దయచేసి. ఓకే, ఈగో అంటే నా భార్య, నా పిల్లలు, నేను పోషించుకోవాలి, నేను ఎవరి దగ్గర చేయి చాచకూడదు. ఎందుకంటే రవి చేయి చాపకుండా ఉండడానికి కారణం, ఎక్కడ ముష్టి ఎత్తకూడదు, నా పిల్లల్ని నేను పోషించుకోవాలి, నా పిల్లాన్ని నేను పోషించుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విషయం రవి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, కనుక ఇప్పుడు కేతువు కలిసి ఉన్నాడు, ఎవరు వద్దు నాకు, నేను వదిలేస్తాను అందరినీ. ఓకే, అలాగే పంచమం క్రియేటివిటీకి కారణం. ఓకే, నేను క్రియేషన్లోకి వెళ్ళను, నేను వదిలేస్తాను అంతా. ఓకే, అలాగే రవి డబ్బుకి కారణం, డబ్బు సంపాదనకి కారణము. కారణం ఏంటంటే 10వ ఇంట్లో రవి ఇది పొందుతున్నాడు. ఎవరికైతే ఇవి కొత్తగా ఉన్నాయో వాళ్ళందరూ రవి క్లాస్ వినవలసి ఉంటుంది, చంద్రుడి క్లాస్ వినవలసి ఉంటుంది, మార్స్ క్లాస్ వినవలసి ఉంటుంది. ఇవి కొత్తగా ఉన్నాయి, ఇదేమిటిది, అలా ఎలా అవుతుంది, ఇలా ఎలా అవుతుంది అనుకోవద్దు. ప్రతిసారి నేను ఒక్కొక్క గ్రహం మీద 2 గంటలు వీడియో చేశాను, ప్రశాంతంగా వినవలసి ఉంటుంది, అంతేగాని అర్థం లేని ఆలోచనలు పెట్టుకోకూడదు. ఓకే, డబ్బు సంపాదనకి రవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే చేయి చాచవలసి ఉంటుంది. నువ్వు డబ్బు సంపాదించట్లేదు, ఏం చేయాలి? ముష్టెత్తుకు బతకాలి, లేదా అప్పు చేయాలి. ఓకే, కనుక ఈ రెండింటికి నీకు అప్పు చేయాలన్నా నీకు కొంత సెల్ఫ్ వర్త్ ఉండాలి, లేకపోతే ఊరికే ఎవడు అప్పు ఇవ్వడుగా, నువ్వు తీర్చగలవు అని అనుకుంటే ఇస్తాడు, దానికి కూడా రవే కారణం. కనుక డబ్బు సంపాదన నాకు ఇష్టం లేదు, నేను సర్వసంగ పరిత్యాగం చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి ఆలోచనలు రవికేతువులు కలిసి ఉంటే రావచ్చు. ఇవేవి కూడా స్ట్రైట్గా వాడకూడదు, 10 సార్లు చెప్తున్నాను. ఓకే, ఇవేవో కలిసి, నాకు రవికేతువులు కలిసి ఉన్నాయి, నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు, ఉండవు. ఎందుకంటే నువ్వు లగ్నం వాడడం లేదు, బుర్ర కూడా వాడడం లేదు. ఓకే, అచ్చా, నా మాట కొంచెం ఎవరికైనా కటువుగా ఉంటే నా ఉద్దేశం ఏమన్నా తిట్టడానికి కాదు, అది లేకపోతే చాలా ఎక్కువ తెలుసు అని చెప్పుకోవడానికి, అంతకంటే కాదు. ఎందుకంటే వీటిని స్ట్రైట్గా వాడడానికి పనికిరాదు. ఫిజికల్ హెల్త్. ఓకే, ఒకటే చాలా బ్రహ్మాండమైన ఫిజికల్ హెల్త్ ఉంది, లేదా చాలా దారుణమైన ఫిజికల్ హెల్త్ ఉంది. ఎక్స్ట్రీమిటీస్ ఉండవచ్చును కేతు ఉన్నప్పుడు. తండ్రికి కష్టాలు ఉండవచ్చును, లేదా తండ్రికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండవచ్చును. ఓకే, తండ్రికి లేదా డబ్బు సరిపోక ఏదో ఇబ్బంది ఉండవచ్చును, ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు ఇతను పెరుగుతున్నప్పుడు. ఓకే, ఇంకొక గొప్ప విషయం నాకు ఏం కనిపిస్తుంది అంటే రవికేతువులు కలిసి ఉన్నప్పుడు ఏమంటారు, ఇప్పుడు చూడండి, ఆర్థోడాక్సిటీ అంటారు. ఎలా అంటారంటే ఛాందసం. కొత్తగా ఏదైనా ఉంది దాని కంటే పాతది చాలా గొప్పది అన్న దీని మీద ఉండడం. ఓకే, అంటే ఇంతకు ముందు రోజులు బ్రహ్మాండంగా ఉండేవి, నేటి రోజులు అంత గొప్పగా లేవు అన్నది కావచ్చును, లేకపోతే పాతకాలపు చింతకాయ పచ్చడి బ్రహ్మాండంగా ఉందనుకోవచ్చును. ఇది పాజిటివ్ నెగిటివ్గా తీసుకోవద్దు, ఇది ఒక నైజం. కొన్ని చోట్ల పాజిటివ్గా పనిచేస్తుంది, కొన్ని చోట్ల నెగిటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇవాళ నేను టీవీ చూడను అని అన్నారు అనుకోండి, మూర్ఖుడు అనుకుంటారు. ఓకే, లేదు నాటి వేదాలు చాలా గొప్పవి అన్నారు అనుకోండి, అబ్బో చాలా తెలివైనవాడు అనుకుంటారు. కాబట్టి సమయము, సందర్భము, దాన్ని బట్టి ఆలోచించవలసి ఉంటుంది. ఇందులో ఏది కూడా గొప్ప కాదు, తప్పు కాదు. ఓకే, సో కొత్తగా ఆలోచించడానికి ఇష్టపడకపోవడము, పాతది బాగుంది అలాగే దాని మీదే బిల్డ్ చేయాలి తప్ప కొత్తగా ఆలోచించరాదు అన్న ఉద్దేశం కలిగించవచ్చు రవితో కేతు. ఓకే, చంద్రుడితో రాహు. చంద్రుడితో రాహు కలిసి ఉన్నప్పుడు చంద్రుడు దేనికి కారణమో చూడండి ముందు. చంద్రుడు యశస్సు, నిర్మలత్వం, ప్రశాంత చిత్తము కలిగి ఉండడము. ఇంకా నిర్మలము అంటే ఇప్పుడు గుర్తొచ్చు, ప్రశాంత చిత్తము. ప్రశాంతంగా మనిషి ఉండడానికి చంద్రుడు కారకుడు. అందుకే 2వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ పొందుతున్నాడు. 2వ ఇల్లు సస్టెనెన్స్ కదా, సస్టెనెన్స్కి చంద్రుడు కారకుడై ఉన్నాడు. సో కంఫర్ట్స్ ఇంప్రూవ్ చేయడం. ఓకే, రాహు కూడి ఉండడం వలన కంఫర్ట్స్ని పెంచవచ్చును. చంద్రుడు కంఫర్ట్స్కి కారకుడు. ఓకే, చంద్రుడు ఎందుకంటే మనస్సుకి కారకుడు, ఎంత కంఫర్ట్స్ ఉంటే అంత ఇష్టపడతాడు. అలాగే డబ్బుల కోసం పరిగెట్టడానికి కారకుడు, డబ్బు కోసం పరిగెట్టవచ్చును. ఆశ ఎక్కువ, ఇవేవి తప్పు కాదే, ఇవేవి తప్పులా తీసుకోవద్దు. డబ్బు బాగా సంపాదించాలి అని ఆశ కలిగి ఉండడం ఏం తప్పు కాదు. సగటు మనిషికి అన్యాయంగా సంపాదిస్తే అది కూడా తప్పు కాదు ఈ రోజుల్లో. దానికి కావాల్సిన శిక్ష పైవాడు చూసుకుని వాడు వేసుకుంటూ ఉంటాడు. నీ పని ఉత్తి ఫలితం ఇవ్వడమే. ఓకే, బాగా డబ్బు సంపాదించడం, బాగా కంఫర్ట్స్ కోరుకోవడం, మంచి మంచము, మంచి పడక. ఎందుకంటే చంద్రుడు తిండికి పడకకి కారణం. ఓకే, మంచి
ఎందుకంటే రాత్రి వస్తాడు చంద్రుడు. తిండి అలాగే చంద్రుడి వల్ల వస్తుంది. ఎందుకంటే సుధ అన్నది చంద్రుడి ద్వారా వస్తుంది, భూమి మీద పడి వరి వృక్షం పెరుగుతుంది, అయితే పళ్ళు పెరుగుతున్నాయి. అవి రాత్రి కలిగే ఇది రాకపోతే, చంద్రుడి యొక్క సుధ రాకపోతే పళ్ళు ఫలాలు ఏమీ పెరగవు. ఓకే, అలాగే తల్లికి ఏమైనా ఇబ్బందులు ఉండడం. ఓకే, అలాగే నిర్మలత్వాన్ని కోల్పోవడం, మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం, ఒక్కసారిగా కోపం రావడం, లేదా ఒక్కసారిగా సబ్మిసివ్ అయిపోవడం. ఓకే, ఇది ఏ ఇంట్లో అయితే ఉందో దానికి కూడా కారణంగా కావచ్చు, లేదా ఇంటి డిస్పోజిటర్ ఎక్కడ ఉన్నాడో, ఈ చంద్రరాహువులు కలిసి ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి యొక్క డిస్పోజిటర్ ఎక్కడున్నాడో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇది జాతకుడుకు ఉండాలనే రూల్ లేదు ఇందులో ఏది కూడా. ఓకే, ఇందులో ఏం చదువుకున్నా ఇది జాతకుడుకు ఉంది అనే ఉద్దేశంలో ఉండకండి. ఇందులోని విషయము ఎవరినైతే ఉద్దేశించి ఉన్నదో అది కూడా మీరు చూడవలసి ఉంటుంది. తమ్ముడిని ఉద్దేశించి ఉండొచ్చు, అన్నను ఉద్దేశించి ఉండొచ్చు, నాన్నను ఉద్దేశించి ఉండొచ్చు, అమ్మకి జరగచ్చు, ఎవరికో కాక శత్రువులకు జరగచ్చు. ఓకే, సరే. కుజుడు, ఓకే, చంద్రుడు కేతువుతో కలిసి ఉంటాయి. చంద్రుడు కేతువుతో కలిసి ఉంటే సాధారణంగా జనరల్ దీంట్లో కొంత భయపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కేతువు డిస్ట్రక్షన్కి కారకుడు. రుద్రుడు కేతువు కదా, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం రుద్రుడు. చంద్రుడు సస్టెనెన్స్కి కారకుడు, బతకడానికి. విష్ణువు చంద్రుడు, రుద్రుడు కేతువు. ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. టర్బులెన్స్ ఎక్కువ ఉంది లైఫ్లో. చంద్రకేతువులు కలిసి ఉన్నారు, టర్బులెన్స్ ఉంది, లేదా చాలా పెద్ద బ్రహ్మజ్ఞానం. ఓకే, కంప్లీట్ ఎక్స్ట్రీమ్లో ఉంటాడు, కళ్ళు మూసుకున్నాడు, బ్రహ్మజ్ఞానం. చాలా పెద్ద వేదాంత అయి ఉంటాడు, బయటకు మామూలు నార్మల్ మనిషిలాగా ఉండవచ్చు చంద్రకేతు. ఓకే, కళ్ళు మూసుకున్నాడు, ఏదో పెద్ద బ్రహ్మజ్ఞానం ఉంది, లోపల నుంచి ఏదో విషయం తెలుస్తోంది, ఎలా వస్తుందో తెలియదు, ఎలాగ తన మనసులోకి వస్తుందో తెలియదు. ఎక్స్ట్రీమిటీస్ ఇస్తాడు కేతువు. అంటే ఇప్పుడు ఎలా చెప్తారు, ఏమంటారు, కొందరు చూడండి కళ్ళు మూసుకుని నీకు ఇది జరగబోతోంది, అది జరగబోతోంది ఏదో చెప్తారు. ఓకే, మనకు అది నోటికి వచ్చిందలా కనిపిస్తుంది, వీడు ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటాం. ఒక్కోసారి జరుగుతాయి చాలా వరకు. ఓకే, అలాంటివి చూపిస్తాయి చంద్రకేతు. ఓకే, నిర్మలత్వం లేకపోవడం, ఎందుకంటే చంద్రుడు నిర్మలత్వానికి కారకుడు కనుక వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. చంద్రకేతువులు చిరాకు పడ్డము, ఎవరితో నిర్మలంగా మాట్లాడలేకపోవడం. చంద్రరాహువులు కూడా పెద్దగా ఫ్రెండ్స్ లేకపోవడం, ఎందుకంటే ఒకటే తింటారు, లేకపోతే పడుకుంటారు, ఇంకేమంటారు, లేకపోతే ఏదో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఓకే, లేదా కాన్స్టెంట్గా జీవితంలోని ప్లాన్స్ మార్చుకుంటూ ఉండడం. చంద్రుడు స్టెబిలిటీకి కారణం, 4th హౌస్ సెటిల్మెంట్. ఓకే, చంద్రుడు 4th హౌస్ని పరిపాలిస్తున్నాడు. ఒక చోట సెటిల్ అవ్వలేక కిందకి వెనక్కి అవుతూ ఉండడం చంద్రకేతు. లేకపోతే ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటూ ఉండడం, ఇల్లు ఎప్పటికీ కుదరకపోవడం, నచ్చకపోవడం, రకరకాల. లేదా కారు కొనుక్కుందాం, నచ్చకపోవడం. మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం, తల్లికి ఏమైనా ఇబ్బందులు ఉండడం. ఓకే, చంద్రుడికి రవికి సామ్యం ఏమిటి అంటే, ఈ రెండు ల్యూమినరీస్, ప్రకాశవంతమైన గ్రహాలు. రాహుకేతువులు రెండూ కూడా ఛాయాగ్రహాలు, కాబట్టి వీళ్ళిద్దరికి వైరం ఉంది. ఈ రెండింటితో కలిసినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు వస్తాయని కొన్ని ఉద్దేశంలో కొంతమంది ఉన్నారు. అలా రావడం లేదు నిజానికి. ఓకే, కనుక అలా వస్తున్నాయన్న ఉద్దేశంలో ఉండకండి. నాకు గుర్తున్నంత వరకు రాశాను, ఇంకా చాలా ఉంటాయి. నేను రన్నింగ్లో నాకు అనిపించింది ఏముందో ఇప్పుడే ఒక గంటన్నర క్రితం రాశాను ఇవన్నీ. ఓకే, కాబట్టి చాలా ఉండవచ్చును, దాన్ని మీరు మీ విద్వత్తుతో ఆలోచించవలసి ఉంది. కానీ లగ్నం దయచేసి వాడండి, లగ్నాన్ని దయచేసి వాడకుండా ఉత్త చంద్రరాహువులు చంద్రకేతువులు చూసుకున్నారు, ఏమి రాదు ఫలితం. లగ్నం చూడకుండా ఫలితం చేయడం తప్పు. తర్వాత దూరం ఎంత ఉన్నది, చంద్రకేతువులు బాగా దగ్గరగా ఉన్నారు, ఎక్కువ ఉన్న ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఓకే, చంద్రకేతువులు కొద్దిగా దూరంగా ఉన్నారు, కొంచెం బాగా కూడా పనిచేయచ్చు. కళ్ళు మూసుకుంటే బ్రహ్మజ్ఞానం ఉండొచ్చు, కళ్ళు తెరిస్తే బాగుండొచ్చు. ఓకే, అలా కూడా పనికొస్తుంది. ఓకే, కాబట్టి డిగ్రీస్ ఖచ్చితంగా చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయి చంద్రరాహువులు కానీ, చంద్రకేతువులు కానీ, రవి రాహువులు, రవికేతువులు. ఇది చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. ఓకే, ఖచ్చితంగా చెడు ఫలితం వస్తుంది అని చెప్పడానికి ఏం లేదు. అలాంటి ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే తీసిపారేయండి బుర్రలోంచి అవి. ఓకే, కుజ రాహువులు. కుజుడు వేడినిచ్చే గ్రహం రవిలాగే, అలాగే రాహు కలిసి ఉన్నాడు వేడి. ఈ రెండు వేడిని పెంచుతాయి బాగా ఒంట్లో. ఓకే, ఒంట్లో వేడిని పెంచితే ఒకటి కోపం రావడం,
లేదా రవి ఏంటంటారు కుజుడు 10వ ఇంటికి కారకత్వాన్ని చూపిస్తాడు. 10వ ఇంట్లో ఎగ్జాల్టేషన్ పొందుతున్నాడు ఉచ్చని, అలాగే 10వ ఇంట్లో దిగ్బలాన్ని కూడా పొందుతున్నాడు. ఓకే, కనుక డబ్బు సంపాదన, ఓకే, ఆధిపత్యాన్ని వహించడము, రెస్పాన్సిబిలిటీ తీసుకుని తన వారు, తన పిల్లలు, తన భార్య, ఇదేం తప్పేం కాదు. దానికోసం ఇంకొంచెం ఎక్కువగా వెంపర్లాడడం, అందుకే భూతి అని ఇచ్చాడు. ఓకే, భూతిం భూమి సుత అని ఇచ్చాడు ఆయన. ఓకే, వ్యాసుడు రాశాడు అది. ఓకే, ఉద్యోగం కోసం, లేకపోతే డబ్బు సంపాదన కోసం, లేదా ఆఫీస్లో ఎక్కువసేపు ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, భార్య కంప్లైంట్ చేయడం, ఇవన్నీ మీరు మీ విద్వత్ యూజ్ చేసి వాడవలసి ఉంటుంది. 10వ ఇల్లు ఆఫీసు, రాహు కలిసి ఉన్నాడు, ఎక్కువసేపు ఆఫీస్లో ఉండడం, భార్యతో మాట పడడం. ఓకే, అది కూడా ఉండవచ్చు. స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం, పోలీస్ అవ్వడం, పరిగెట్టడానికి ఇష్టపడడం, ఓకే, స్పోర్ట్స్ మెన్షిప్ ఉండడం, లోపల చాలా ఏమంటారు విపరీతమైన వేడి, బలము అవి కలిగి ఉండడం. అవి ఏం చేస్తారు? పరిగెట్టడానికి, అరవడానికి, గోల చేయడానికి, పెద్ద పెద్ద బరువులు ఎత్తడానికి, వాటికి ఉపయోగించవచ్చు. ఒక్కసారిగా ఎనర్జీ పెరగడం, ఎందుకంటే మనం మార్స్లో చూసాము, కుజుడిలో చూసాము, నరసింహ అవతారం ఉన్నాడు. ఒక్కసారిగా అతను నరసింహుడై బయటకు వచ్చాడు, రావడం 2 నిమిషాల్లో చంపేశాడు మనిషిని కదా. ఇంకా రాహువు కూడా విపరీతమైన ఎనర్జీ. కుజుడు, రాహువు చాలా ఎక్కువ ఎనర్జీ కలిగి ఉండడం, సడన్ హై ఎనర్జీస్ రావడం. ఓకే, రాహు కుజులు కలిసి ఉన్నారు. రాహు జనరల్గా బ్రదర్స్కి చూపిస్తాడు కాబట్టి బ్రదర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి. బ్రదర్స్ అంటే నా ఉద్దేశం బ్రదర్స్, సిస్టర్స్ అన్నీ వచ్చినట్టు దాని ఉద్దేశంలో. ఓకే, ఫిజికల్ అగ్రెషన్, అంటే ఫైట్కి వెళ్ళడం. ఓకే, ఎవరైనా ఏమంటారు జుట్లు పట్టుకొని పోట్లాడడం. ఓకే, కాకపోతే ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు అన్నది చూడాలి. 6వ ఇంట్లో ఉన్నాడో జుట్లు పట్టుకుని పోట్లాడుతున్నారు, 2వ ఇంట్లో ఉన్నది కాంబినేషన్ మాటలతో పోట్లాడుతున్నాడు. ఓకే, యూజ్ చేయవల్ బ్రెయిన్ పొజిషన్ యూజ్ చేయవలసి ఉంటుంది. గుడ్డిగా కుజరాహువులు యూజ్ చేస్తే రాదు ఫలితం. ఓకే, మార్స్ కేతు, కుజుడు కేతు కలిసి ఉన్నారు. ఎందుకు కోపడుతున్నాడో చాలా మందికి అర్థం కాదు. ఓకే, కుజకేతువులు క్లారిటీ, వీడి కోపపడుతున్నాడు కానీ ఎందుకు కోపపడుతున్నాడో క్లారిటీ ఉండదు. వీడు ఎందులో గొడవ చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఓకే, ఇది కూడా ఎలా తెలుస్తుంది మనకి అంటే అది పొజిషన్ బట్టి ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. 4, 8, 12లో ఉన్నాడా, ఎందుకు కోపపడుతున్నాడో తెలియదు. ఓకే, సెకండ్ హౌస్లో ఉన్నాడు, కోపపడుతున్నాడు, డబ్బు కోసం కోపపడుతున్నాడు. ఓకే, అలాగే డిస్పోజిటర్ని కూడా చూడవలసి ఉంటుంది. ఆ డిస్పోజిటర్ ఎక్కడ ఉన్నాడు, దేని గురించి కోపపడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డిస్పోజిటర్ 10వ ఇంట్లో ఉన్నాడు, తండ్రి యొక్క ఆస్తి గురించి గొడవ పడుతున్నాడు, కానీ ఎందుకు గొడవ పడుతున్నాడో క్లారిటీ ఇవ్వడం. ఓకే, గొడవ పడుతున్నాడు అంతే, ఎందుకంటే అన్క్లియర్గా ఉంటుంది కేతు కలిసినప్పుడు మార్స్తోని. రెండవది విపరీతమైన వెరి పట్టినట్టు ఉంటాడు మనిషి. ఓకే, లేదా పూర్తిగా అసలు కాన్ఫ్లిక్టే వద్దు అని పక్కకు వచ్చాడు. ఓకే, పూర్తిగా కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయడు. అలాగే సర్జరీస్, ఆపరేషన్స్కి కూడా కుజకేతువులు కారణమై ఉంటాయి. అలాగే జీవితంలో సెటిల్ కాకుండా ఉండిపోవడం, ఒక చోట సెటిల్ కాకపోవడం అంటే ఉద్యోగం బ్రహ్మాండంగా ఉండవచ్చును. కుజుడు 4వ ఇంట్లో నీచు పొందుతున్నాడు, కేతువు కలిసి ఉన్నాడు. సెటిల్ అవ్వడానికి టైం పట్టడం, డబ్బులు బ్రహ్మాండంగా ఉండొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక సిటీలో లేడు. కొద్ది రోజులు ఎక్కడో న్యూయార్క్లో ఉన్నాడు, కొద్ది రోజులు బ్రిస్బెయిన్లో ఉన్నాడు, కొద్ది రోజులు దుబాయ్లో ఉన్నాడు, చోటు ఉండట్లా. ఓకే, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, ఉద్యోగంలో ఎక్స్ట్రీమ్స్ ఉండడం, చాలా బ్రహ్మాండంగా కొద్ది రోజులు ఉద్యోగం ఉండడం, చాలా చికాకుగా కొద్ది రోజులు ఉద్యోగం ఉండడం. ఎందుకంటే కుజుడు 10వ ఇంటికి కారకుడు, 10th హౌస్ డిస్పోజిషన్ ఏమంటారు దాన్ని, దిగ్బలంలో. అలాగే అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండడము, లేదా కష్టపడి జీవితంలో పైకి రావడం. ఓకే, ఈ డిఫికల్టీస్ అంటే నా ఉద్దేశం ఏదో చెడుని కాదు, ప్లీజ్ దయచేసి అలా అర్థం చేసుకోవద్దు. డిఫికల్టీస్ అంటే కష్టపడి పైకి రావడము, ఇది కూడా కావచ్చు. ఓకే, అంటే వాడికి ఏదో చెడు జరుగుతుంది అనే ఉద్దేశంలో ఉండకండి దయచేసి. కష్టపడి పైకి రావడం మంచిదేగా, చెడు ఎలా అయింది కాదు. ఓకే, ఒక్కొక్కసారి కష్టపడడం చాలా అవసరమై ఉంటుంది జీవితంలో. అలా పడితే తప్ప వాడు రాటు తేలడు. ఎందుకంటే బంగారానికి దెబ్బ పడాలి, దెబ్బ పడితే అది బంగారం అవుతుంది, లేకపోతే ఎలా అవుతుంది. మర్కరీ, మిథుడు,
బుధుడు చూడండి రాహుతో కలిసి ఉన్నప్పుడు నేను మొన్న కూడా మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, అర్త్లీ థింగ్స్. రాహు విపరీతమైన డబ్బు సంపాదనకి, తెలివితేటలు వాడడానికి కారకుడు. బుధుడు కూడా దానికే కారకుడు. డబ్బు సంపాదన, తెలివి. ఎందుకంటే తెలివి దేనికి ఉపయోగపడుతుంది? డబ్బు సంపాదనకి మాత్రమే ఉపయోగపడుతుంది. రాహు కూడా అదే ఉద్దేశంలో ఉన్నాడు. ఇప్పుడు బుధుడు రాహు కలిసి ఉన్నాడు. డబ్బు సంపాదన సులువుగా ఎలా చేయవచ్చును, ఓకే, లేదా ఏదైనా మంచి విద్య ఎలా నేర్చుకోవచ్చును. బుధుడు విద్య కూడా కారకుడు. ఎందుకంటే బుధుడు చిన్నపిల్లడు, చదువుకుంటున్నవాడు, విద్యార్థి. ఇప్పుడు విద్యార్థిని పెంచేస్తాడు లోపల. కాబట్టి చదువు ఎక్కడి నుంచి వచ్చినా సరే దాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటాడు, బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. విపరీతమైన ఇంటెలిజెన్స్ కలిగి ఉన్నవాడే ఉండవచ్చు. ఓకే, కాంపిటీషన్కి ఏమైనా కాంపిటీషన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం ప్లాట్ చేస్తున్నాడో దాన్ని బట్టి వీడు ప్లాట్ చేస్తూ వాడి ప్రతిచర్య చేస్తూ ఉండవచ్చు. లేదా కాంపిటీషన్ అసలు లేకుండా చేసుకోవచ్చు. ఓకే, లేదా గురువుకి ఇబ్బందులు కలిగించవచ్చు. ఎందుకంటే మర్కరీ ఎప్పుడు గురువుకి ఆపోజిట్లో ఉంటాడు. బుధుడు గురువుని ఇష్టపడకుండా చూస్తూ ఉంటాడు. ఓకే, మారల్స్లో ఎక్స్ట్రీమిటీ ఉండవచ్చు. చాలా మంచి మారల్ ఉండొచ్చు. మారల్ అంటే తెలుసుగా, మంచితనము, లేదా మోసం చేయకుండా ఉండే గుణం, అది విపరీతంగా బాగుండొచ్చును. లేకపోతే చాలా దారుణమైన మోసాలు చేసేవాడు అయి ఉండవచ్చు. ఎందుకంటే మర్కరీ రాహు కలిసి. మంచి లాజిక్ తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఉండడము, అలాగే లేదా మర్కరీ లాంగ్వేజెస్కి కారణం. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్స్ ఉండడం, భాషలు నేర్చుకోవాలనే ఉద్దేశంలో ఉండడం. ఓకే, బుధుడితో కేతువు. బుధుడితో కేతువు బుద్ధి కదా. కేతువు డిస్ట్రాయ్ చేస్తాడు బుద్ధిని. ఓకే, అంటే బుద్ధి లేనివాడని కాదు నా ఉద్దేశం. బుధుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఇది ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేస్తే మనం ఇంత డబ్బు సంపాదించవచ్చు. ఓకే, బట్ బుధుడితో ఇప్పుడు కేతు కలిసి ఉన్నాడు. ఆ ఆపర్చునిటీ, ఛాలెంజ్ అవన్నీ ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఓకే, ఏదైనా మిరాకిల్ జరగాలి. ఓకే, మిరాకిల్స్ అందరికీ జరుగుతున్నాయి, మనకు కూడా జరుగుతుంది మిరాకిల్. ఓకే, ఇదే ఉద్దేశంలో ఉండడం. లేదా బుధుడు ఇంటెలిజెన్స్కి కారణము, బయట కనిపించే వ్యక్తి తెలివి తక్కువ వాడల్లే ఉండడము, కానీ లోపల చాలా వేదాంత ధోరణి ఉండడం. ఓకే, జనరల్గా మనుషులు వాడే విద్య దేనికి వాడుతున్నారు? ఇప్పుడు ఈ రోజుల్లో యూనివర్సిటీకి వెళ్ళారు, దేనికి వాడతారు విద్యని? మీరు డబ్బు సంపాదనకి వాడతారు. వీరికి బుధకేతువులకి ఏముంది అంటే, ఎవరికి తెలియని విద్య ఏదో ఉంది లోపల. ఓకే, కన్వెన్షనల్ విద్య కాదు, అది కనిపించదు బయట. ఇప్పుడు ఆస్ట్రాలజీ లాంటిది, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం, అవి కూడా బుధకేతువుల నుంచి తీసుకోవచ్చు. కొంతమంది బుధకేతువులు ఉన్నారు, కంప్లీట్గా ఏదో అంత చెడు ఫలితం వస్తుందనే ఉద్దేశంలో ఉన్నారు. అలా ఏం లేదు. ఓకే, ఇది అలా ఒక్క ముక్కను పట్టుకొని డాన్స్ చేయడం కుదరదు. ఓకే, బుధకేతువులు కలిసి ఉన్నారు, డబ్బుతో పని లేదు. యాక్చువల్గా ఏంటంటే బుధుడు డబ్బుతో పని తప్ప ఇంకో పని లేదు. డబ్బు ఒకటే బుధుడి యొక్క ఆలోచన, నేను డబ్బు ఎలా సంపాదించాలి. కేతు ఉన్నాడు, ఏం నాకు వద్దు. కేతు యాస్కెటిక్ అంటే సన్యాసి. కేతు సర్వసంగ పరిత్యాగి, నాకేం అక్కర్లేదు. ఓకే, కనుక ఇవి రెండు కాన్ఫ్లిక్ట్లో ఉంటాయి. కాన్స్టెంట్గా ఒకదాన్ని ఒకటి తిట్టుకుంటూ ఉంటాయి. బుధుడేమో డబ్బు సంపాదించంటున్నాడు, కేతు ఏమో ఏ డబ్బు సంపాదించక వదిలేయి అంటున్నాడు. కాన్ఫ్లిక్ట్. డబ్బు సంపాదించాలా వద్దా, పరిగెట్టాలా వద్దా, ఓకే, ఇది చెయ్యాలా వద్దా, బుర్ర వాడనా లేకపోతే అంటే బుద్ధి బుర్ర వాడనా, లేకపోతే పరమాత్మను నమ్ముకొని ఏమీ చెయ్యొద్దా, ఇది కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇప్పుడు కూడా డిఫికల్టీస్ టు కాంపిటీషన్ ఆర్ జూపిటర్, ఇప్పుడు కూడా గురువుకి ఇబ్బంది ఉండడము, లేకపోతే తండ్రికి ఇబ్బంది ఉండడము ఇక్కడ కూడా కనిపించవచ్చు. ఓకే, గురువుతో రాహు. ఓకే, గురువు విద్యకి కారకుడు, వాచస్పతి కదా గురువు రాహు
మంచి బ్రహ్మాండమైన భాష తెలిసి ఉండొచ్చు, మర్కరీ రాహులాగా చాలా అందమైన మాటలు మాట్లాడగలగవచ్చు. ఓకే, లేదా ఏం చెప్తారు, ఏం మాట్లాడితే అవతలి వారు ఒప్పుకుంటారు అన్న విషయం బాగా తెలిసి ఉండొచ్చు. గురు చండాల యోగం, ఓకే, గురు రాహుల్ కలిసి ఉంటే గురు చండాలం, గురుకేతువులు కలిసి ఉంటే గురు చండాలం, ఇవన్నీ వదిలేయండి. ఓకే, ఇవి సరదాగా చదువుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇలా అనగానే చాలా మంది కోపం వస్తుంది, వచ్చినా మరి చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే సరే గురు చండాలం ఏమిటి ఫలితం, గురు చండాలం కాకపోతే ఇంకొకటి ఫలితం ఏంటి, అది కదా ఇంపార్టెంట్. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు గురు చండాలం మంచిది కాదు అని అన్నారంటే, ఆ రోజుల్లో లాజిక్ అడగకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్రియ చేస్తున్నాం ఇంట్లో, ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ ఏదో తద్దినం పెడుతున్నాం అనుకుందాం, 3 పిండాలు తయారు చేసి త్రికోణాకారంలో పెట్టి చుట్టూ నీళ్లు పోసి తర్పణం చేయి బాబు అని అంటారు. రాహు వచ్చి అడుగుతాడు గురువుని, ఎందుకు ఇలా చేస్తున్నావు? గురువు దానికి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పగలిగిన ఇది ఈ ఈ లోకానికి పనికిరాదుగా, ఇది మనకు డబ్బును ఎలా ఇస్తుంది అని అడుగుతాడు. క్వశ్చన్ చేయడం ప్రతిదాన్ని. ఓకే, లాజిక్ లేదు, ఉత్తనే ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంకోటికి ఎందుకు డబ్బు మనం ధార పొయ్యాలి. ఓకే, నీకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంది, దండం పెట్టుకో, ఊరుకో, ఎందుకు ఈ రిచువల్ ఎందుకు చేయాలి, ఈ శ్రాద్ధం ఎందుకు పెట్టాలి, పెట్టకు. లేకపోతే ఇంకేదో పెళ్లి చేయాలి, ఎందుకు చేయాలి, వాళ్ళని మామూలుగా కలిపేసి రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెడితే సరిపోదా? ఓకే, నేను ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, అంతేగాని ఇదే కూడా అడుగుతాడు ప్రశ్న అని కాదు. ఓకే, కొంతమంది అలా కూడా ఆలోచించుకుంటున్నారు. కొంత కొంత ముందుకు వెళ్ళండి. ఇంకా ఏదైనా ఉంటే దాన్ని ఛాలెంజ్ చేయడు. ఇంకా జూపిటర్ లేకపోతే గురువు ఏం చేస్తాడు, చతుర్థంలో ఉచ్చ పొందుతున్నాడు, శాంతికారకుడు గురువు. రాహు దాన్ని ప్రశ్నిస్తాడు, లేకపోతే కేతు దాన్ని ప్రశ్నిస్తాడు, ఎందుకు శాంతిగా ఉంటావు, వెళ్ళు యుద్ధం చేయి, యుద్ధం చేస్తే నువ్వు గెలుస్తావని తెలుసు అనుకో, శాంతిగా ఎందుకుంటున్నావు, పిచ్చాడుగా, డబ్బు తెచ్చుకో. ఓకే, ఇవి ఆ రోజుల్లో ఒప్పుకునేవారు కాదు. విచ్చలవిడిగా వెళ్ళి రాజు యుద్ధం చెయ్యరాదు. ఓకే, అలాగే కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులలోని హిందూ మతం ఒప్పుకున్నట్టుగానే పరిపాలన చెయ్యాలి తప్ప అన్య మతాలు చెప్పినట్టు చెయ్యడానికి వీలు లేదు. అందుకు గురు చండాలాన్ని చాలా ఇదిగా చూసేవారు. ఈ రోజు మనం రాజులమీ కాము, మనం మామూలు సాధారణ మనుషుల్ని 2000 సంవత్సరాల క్రితం మనం బతకడం లేదు. ఈనాటి సంగతి పూర్తిగా వేరు. ప్రతి వాళ్ళు ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి వాడికి బాస్ అమెరికన్నో రష్యన్నో అలాంటి వాళ్ళు ఉంటున్నారు. కాలం మారింది కాబట్టి దాన్ని బట్టి ఫలితాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. గురువు శాంతి కాముకుడు, పరిగెట్టడానికి ఇష్టపడతాడు, బాగా భారీ కాయం, చతుర్థంలో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, పరిగెట్టేసి ఓ డబ్బు సంపాదించేసి అవేం చేయడు. నాకు మేధస్సు ఉంది, నేను వాచస్పతిని, అందంగా మాట్లాడతాను, 4 మాటలు మాట్లాడి 4 రూపాయలు తెచ్చుకుంటాను, ఓ భార్య, నేను 2 పిల్లలు ఉన్నారు, చాలు, ఒక్కొక్కడు 1 రూపాయి చెప్పుని తింటాం, పడుకుంటాం, మరుసటి రోజు తెల్లారుతుంది, హాయిగా జీవితం వెళ్ళిపోతుంది. అత్యాశకు పోవడం వల్ల అనర్థము, ఇది గురువు యొక్క ఆలోచన. రాహు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడు. బాగా డబ్బు సంపాదించు, అవసరమైతే పరిగెత్తు, రాత్రి కూడా పడుకోకు, యవ్వనంలోనే డబ్బు సంపాదించగలవు, తర్వాత దాచుకోకు, నీ కొడుకు గెంటేస్తే ఎవరు చూసుకుంటారు నిన్ను, వీటికి ఆలోచించు. మీ నాన్నకు దదినం పెట్టి 10,000 ఖర్చు చేసుకునే కన్నా దాన్ని తీసుకెళ్లి ఎస్ఐపిలో పెట్టు, 10 అవుతుంది 10 ఏళ్లకి. ఓకే, ఇది రాహు, ఇది తప్పేం కాదే. ఒక రకంగా ఇది కూడా న్యాయమే, ఒక రకంగా గురువు చెప్పింది కరెక్టే. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది ఛాలెంజ్లో పెడతాడు రాహు. ఓకే, గురువుని పరిగెత్తిస్తాడు డబ్బు సంపాదన కోసం. మారల్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకోవాలి అంటాడు గురువు రాహు. ఓకే, గురువు కంప్లీట్గా మోరల్స్లో ఉంటాడు. అరే ఇది చేస్తే అవతల వారికి ఇబ్బంది వస్తుందేమో, ఇది చేస్తే ఇంకోటి వస్తుందేమో అన్న దాని మీద ఉంటాడు. అలా ఉండకుండా రాహు దాన్ని సరిదిద్దుతాడు అసలు నేటి కాలానికి. ఓకే, అలాగే మతపరమైన వాటి ఆచారాలు వ్యవహారాలు, వాటికి అయ్యే ఖర్చు, ఓకే, ఇది ఇలాగే ఎందుకు, అచ్చా ఆత్మ నిజంగా పైకే వెళుతుందన్న గ్యారంటీ ఏముంది, ఇలాంటి ప్రశ్నలు నువ్వు ప్రూఫ్ ఎలా చేయగలుగుతావు, నాకు ప్రూవ్ చేయి అంటాడు. ఆత్మ వెళ్ళిపోతుందిరా, నీకు అక్కడ వైతరిణి నది దాటుతుందిరా, తర్వాత యమలోకం వెళుతుందిరా నువ్వు చెప్పావు అనుకో, రాహు ఏమంటాడు, నాకు ప్రూవ్ చేయి అంటాడు. ఎలా ప్రూవ్ చేస్తావు, ప్రూవ్ చేయలేవు, కాబట్టి గురువు ఓడిపోతాడు అక్కడ. ఓకే, కానీ కొంత ప్రాక్టికాలిటీని ఇస్తాడు గురువుకి, నువ్వు వెర్రి పడిపోకు,
ఇగో ఇది ఇలా చేయి, అంతేకాని అయ్యో ఇవాళ దానం చేయలేదు, నేనేమో అనవసరంగా పున్నాం నరకానికి వెళ్ళిపోతానేమో అన్న ఉద్దేశంలో ఉండకు. నీకే అనానికి లేదు, నువ్వు దానం ఏం చేస్తావు, ముందు నువ్వు కడుపు నిండా తిను, తర్వాత దానం చేయి. ఓకే, ఇది దీనికి కూడా పనికొస్తుంది. గురుకేతువులు కూడా ఇంచుమించుగా ఇది కూడా గురుజండాల యోగం కిందే చెప్తారు. కారణం ఏమిటి అంటే ఇంచుమించుగా అదే అర్థంలో వస్తుంది. గురువు శాంతి కాముకుడై ఉంటాడు. కేతువుకి తలకాయ లేదు, అనవసరంగా గొడవ పెడుతూ ఉంటాడు కేతువు. ఓకే, కనుక గొడవని పోగొట్టుకోకుండా ఉండు. ఇది లాభమా నష్టమా అంటే ఒకసారి లాభం ఒక్కోసారి నష్టం, రెండూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఎవరు దీన్ని ఇందులో ఇలా చేస్తేనే మంచిది అలా చేస్తేనే మంచిది అనే ఉద్దేశంలో ఉండకండి. శాంతి కాముకుడవై ఉండక పరిగెత్తు అన్నది కేతువు కూడా చెప్తున్నాడు. వైరాల్ని తొలగించుకోవద్దు, ఓకే, ఉంచుకో వైరాన్ని అని కూడా కేతువు చెప్పగలడు గురువుతో కలిసి ఉన్నప్పుడు. ఓకే, డబ్బు సంపాదన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఓకే, లేదా గురువు చతుర్థంలో ఉచ్చ పొందుతున్నాడు శాంతికి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలవడానికి. ఎందుకంటే ఇప్పుడు బాబాయ్ వాళ్ళ పిల్లల్ని కలుస్తాను, లేకపోతే ఇంకోళ్ళని చతుర్థంలో గురువు ఉన్నాడు, అందరినీ కలుద్దాం అనుకుంటాడు. వాడిని కలుద్దాం, వాడు బాగుండాలరా, వీడు బాగుండాలరా, మా పిన్ని కొడుకోడు ఉన్నాడు, మా బాబాయ్ కొడుకోడు ఉన్నాడు, ఇది ఉద్దేశం. లేకపోతే మా ఇంటి వెనకాల ఒక అతను ఉన్నాడు, వాళ్ళ పెదమాయ గారు అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడు, వాడిని వెళ్ళి కలుస్తాడు, బాగున్నావా అంటాడు, పలకరిస్తాడు, మాట్లాడతాడు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కలిపేసుకుంటూ ఉంటాడు అందరినీ గురువు. వీడు నావాడే, వీడు నావాడే, వీడు నావాడే అని. కేతువు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడు. ఎందుకు బంధాలు పెంచుకుంటున్నావు, కట్ చేసే అందరినీ, కట్ చేసేసి ఓ మూల కూర్చుని తపస్సు చేసుకో, అది పనికొస్తుంది నీకు, హాయిగా నీకు పరమపదం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా, కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు ఇప్పుడు గురువు. మళ్ళీ ఎందుకు గురుచండాలం ఇబ్బంది. గురువు ఒకటి చెప్తున్నాడు, కేతువు మరొకటి చెప్తున్నాడు. ఎవ్వరికి సహాయం చేయకు, ఏమీ చేయక అసలు నీకు నువ్వు సహాయం చేసుకో. ఏం చేస్తావు, అన్నీ వదిలేయి, హాయిగా చెట్టు కింద కూర్చో, తపస్సు చేసుకో. ఓకే, ఇది కేతువు చెప్తున్నాడు. ఓకే, కనుక కొంత కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు గురు కేతువులు. ఓకే, అలాగే ఇలాగే ఎందుకు రూల్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ మారుద్దాం. కేతువు కదా, గురువు రూల్స్ తయారు చేస్తాడు, కేతువు ఉన్నదాన్ని చెడగొట్టేసి మళ్ళీ కొత్తవి పెడతానంటాడు. పూర్తిగా అన్నీ తీసేయాలండి, తీసేసి కొత్తవి పెట్టాలి అంటే కేతువు అనమాట. మాటి మాటికి కేతువుని వాడుతున్నాడు, అలాంటి వాళ్ళు ఇది అంటూ ఉంటారు. ఈ దేశంలోనండి అందరినీ చంపేసి కొత్త వాళ్ళని పెట్టాలండి అంటే కేతువు. ఓకే, ప్రళయాన్ని తీసుకొచ్చి అందరినీ తీసేసి మళ్ళా సప్త ఋషుల ద్వారా మళ్ళా ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది ఎవరికైతే అర్థం కావట్లేదో కేతువు క్లాస్ వినలేదనమాట, వెళ్ళి కేతువు వినవలసి ఉంటుంది. ఓకే, కనుక ఇది చేస్తున్నాడు కేతువు. సో రూల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ చేయాలి. ఓకే, అలాగే మతానికి ఇబ్బంది కలిగించడం. ఇప్పుడు ప్రశ్న అడిగాడు అనుకోండి, నాకు లాజిక్ చెప్పు అన్నాడు అనుకోండి, ఇతగాడు లాజిక్ చెప్పినా ఆ కేతు ఆ లాజిక్ నొప్పుకోడు. ఏం చేస్తాడంటే దీనివల్ల ఏమిటి ఉపయోగం, ఏం లేదు, అనవసరం, డబ్బు దండగ అంతే, ఖర్చు అంటాడు రాహు. కేతు ఏమంటాడంటే నువ్వు పరమపదాన్ని పొందకుండా ఇవన్నీ ఎందుకే, వేస్ట్ అంటాడు. ఓకే ఓకే తర్వాత ఎప్పుడు గురువు సంతోషానికి సంతృప్తికి కారణం. మనం గురువు లెక్చర్లో నేర్చుకున్నాం, గురువు నిజానికి డబ్బుకు కాదు, కంటెంట్మెంట్ అంటాం, అంటే హాయిగా ఉండడానికి, ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడానికి గురువు కారణం. కేతువు దానికి విరుద్ధంగా ఉంటాడు. ఎందుకంటే కేతువు కంప్లీట్గా డిమాలిష్ చేసేసే మళ్ళా కొత్తగా సృష్టించంటాడు. శాంతిగా ఉన్నావా, ముందు అశాంతి తెచ్చుకో, ఆ తర్వాత శాంతిని మళ్ళీ పునరుద్ధరించు. ఇది కేతువు పని, ఎందుకంటే అష్టమానికి అధిపతి అయి ఉన్నాడు, అది కేతువు యొక్క పని, అలాగే చేస్తాడు. ఓకే, రాహు, వీనస్ రాహు, శుక్రుడితో రాహు. శుక్రుడు రెండో ఇంటిని పరిపాలిస్తున్నాడు, సప్తమాన్ని మూల త్రికోణంగా చేసుకున్నాడు, 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. ముందు ఉచ్చని తీసుకోండి. ఓకే, శుక్రుడు చెప్తున్నాను. శుక్రుడు మీ డబ్బు ఎలా ఖర్చు అవుతోంది అన్నదానికి శుక్రుడు కారకుడు. మీరు ఏ ఏ విషయాల మీద డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఓకే, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రుడి పాఠం మళ్ళా విన్నా కూడా తెలుస్తుంది. ఒక ముక్కలో చెప్పాలి అని అంటే, బాగా డబ్బున్న వాళ్ళు చూడండి, చాలా విషయాల మీద డబ్బు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు, మళ్ళా డబ్బు వస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి చంచలం, అందుకే 12వ ఇంట్లో శుక్రుడు ఉచ్చ పొందుతున్నాడు. ద్వితీయాధిపతి వెళ్ళి 12వ ఇంట్లో ఉచ్చి పొందుతున్నాడు అంటే కారణం ఏంటి అంటే, డబ్బును తీసుకెళ్లి ఖర్చు పెడితే మళ్ళీ కొత్త డబ్బు వస్తుంది.
ఓకే, ఇది ఉద్దేశం. అలాగే 12వ ఇల్లు మన బెడ్రూమ్ కూడా. నీ బెడ్రూమ్ లైఫ్ ఎలా ఉంది అన్న దానికి కూడా శుక్రుడు గురువు ఇంట్లో ఉచ్చు పొందుతున్నాడు. గురువు చాలా క్లీన్గా ఉంటాడు బెడ్రూమ్ లైఫ్లో, తన భార్యను తప్ప అన్యుల్ని ఊహించుకోడు. ఓకే, కనుక రిలేషన్షిప్స్ చాలా క్లీన్గా ఉండాలి అన్న ఉద్దేశంలో శుక్రుడు అక్కడ ఉచ్చు పొందుతున్నాడు 12వ ఇంట్లో. ఇప్పుడు శుక్రుడు రాహు కలిసి ఉన్నాడు. రాహు ఏం చెప్తాడు? ఒరే, కంటికి కనబడుతోంది, హిరణ్యాక్షుడు, కంటికి కనబడుతున్నదల్లా తెచ్చేసుకో, అనుభవించేసేయి. ఓకే, అంటే ఇలా చేస్తాడన్న ఉద్దేశం కదంటే శుక్రుడు రాహు కలిసి ఉంటే అందరూ ఇంకేదో ఉమనైజర్లు అయిపోతుంది, అలాంటి ఉద్దేశాల్లో ఉండకండి. ఇలా రావు ఫలితాలు ఇలా చేస్తున్నారంటే తప్పు. శుక్రుడు రాహువు కలిసి ఉన్నారు, ఆకర్షణ పెరుగుతుంది, మనిషి అందంగా కనిపించవచ్చు. అవతలి వ్యక్తి ఇప్పుడు ఏదో అంటారు, తాను వలసింది రంభ అని. ఈ ఎవరైతే ఉన్నారో ఇది మగాడే అనుకోండి, పోనీ శుక్ర రాహువులు మగాడు, మంచి అంటే మామూలుగా చూస్తే మామూలుగానే ఉంటాడు, కానీ అతను మాట్లాడగానే, అందుకే మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, కావ్య కోమలం వాగ్విలాసం అతులం. అతని వాక్ విలాసం, అతను మాట్లాడుతున్న మాటలు అతులం, ఎవరు మాట్లాడలేరు, అంత అందంగా మాటలు ఇస్తాడు. అవి ఏం చేస్తుంది మాటల వల్ల అంటే ఆపోజిట్ సెక్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, లేదా మనిషి ప్రతివాడు అట్రాక్ట్ అవుతాడు దానికి. ఓకే, అందంగా అందంగా మాట్లాడుతున్నాడే, అందంగా ప్రతి విషయాన్ని చెబుతున్నాడే. ఓకే, ఇది ఖచ్చితంగా ఏదో తప్పుకే తీసుకెళ్తుంది అనడానికి లేదు, కానీ జాగ్రత్తలు వహించకపోతే శుక్రరాహువులు ఉంటే మనిషి తొందరగా ఎస్ చెప్తాడు అవుట్ ఆఫ్ రిలేషన్స్కి. ఓకే, ఎందుకంటే స్వంతంగా కొంత పటుత్వం ఉండాలి కదా మనిషికి, అది తొందరగా కోల్పోయే అవకాశం ఉంది. శుక్రరాహువులు కలిసి ఉన్నారు, అనుభవించమని ప్రేరేపిస్తాడు రాహు, వెళ్ళు ముందుకెళ్ళు ఏం కాదంటాడు. ఓకే, కాకపోతే సప్తమాధిపతి శని ఇవన్నీ చూడవలసి ఉంటుంది, ఎందుకంటే శని సప్తమంలో ఉచ్చు పొందుతున్నాడు. శనిని బట్టి కూడా ఉంటుంది రిస్ట్రెయింట్, ఎందుకంటే శని ఏమంటారు జడ్జ్, అరే ఇది చేయకూడదు ఇది చేయవచ్చు, అది కూడా శని చెబుతాడు. అందుకే ఇలాగ మీరు వీనస్ని రాహుని కలిపేసుకుని చాలామంది ఇలా చెప్పేస్తున్నారు ఫలితాలు. అలా చెప్తున్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, కొంపలు పెక్కండి ఎవరు వీళ్ళు. ఓకే, అనవసరమైన ఏవో ఆలోచించేసుకుని మా ఆయనకు ఉంది శుక్రరాహులు అయితే మొన్న క్యాంప్కి వెళ్ళారు, ఇలాంటి వెర్రి ఆలోచనలు చేసుకోకూడదు, చాలా తప్పు. అలా చేసుకుంటే ఉన్నది పోతుంది, గుర్తుపెట్టుకోండి, విద్య నాశనం అవుతుంది ఇలాంటివి చేస్తే మాత్రం. పూర్తిగా నేర్చుకోకుండా సగం సగంలో చేసేసి ఏదో అవతల వాడికి ప్రిడిక్షన్ ఇచ్చేసి లేకపోతే మీరు చూసేసుకుని కుంగిపోయి అలాంటి వాళ్ళకి పనికిరారు నిజానికి ఆస్ట్రాలజీ చెప్పడానికి. కొంత ఓపిక కావాలి, అన్నీ చూడవలసి ఉంటుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అయి ఉండడము, చాలా మందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం. వాళ్ళ కొంతమంది చూడండి, తెలుసండి, అతను వీళ్ళ అబ్బాయికి బావమరిది కదా, తెలుసు, లాస్ట్ టైం నేను కలిశాను అంటాడు. మీరు ఎవరి గురించి ప్రస్తావన తీసుకురండి, అతను నాకు తెలుసు అంటాడు శుక్రరాహు. ఓకే, శుక్రుడు రిలేషన్స్, రాహు దాన్ని యాంప్లిఫై చేసేస్తున్నాడు. నాకు తెలుసు వీడు తెలుసు వాడు తెలుసు వాడు తెలుసు వీడు తెలుసు. ఆ మినిస్టర్ మొన్నే కలిశాడు, మొన్నే చూశాను, నాకు బావమరిది అవుతాడు, ఇలాగేదో చెప్తూ ఉంటాడు చూడండి. ఓకే, అది కూడా కనిపించవచ్చు. అలాగే డబ్బు బాగా ఖర్చు. ఓకే, శుక్రుడు ఖర్చుకు కారణం. ఎక్కడ శుక్రుడు ఉంటే అక్కడ ఖర్చు పెడుతూ ఉంటాడు మనిషి, ఖర్చుకు కారణం. సో శుక్రరాహువులు ఉన్నారు, ఖర్చు బాగా పెరుగుతుంది. ఓకే, ఎందుకు ఖర్చు పెరుగుతోంది, ఎక్కడ పెరుగుతోంది ఖర్చు అన్నది మీరు ఆ రాశిని ఆ ఇంటిని చూసి దాన్ని బట్టి ఖర్చు ఎక్కడ పెరుగుతుందో చెప్పగలుగుతారు. అలాగే బాగా బ్రాండెడ్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం. షూస్, బూట్లు కొనుక్కుంటాడు, 30,000 రూపాయలు బూట్లు అయితే తప్ప బాగోవు అంటాడు. ఓకే, తనకు ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే అంత మంచి బూట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ప్యాషనేట్గా ఉండడం, అరే ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా, ఇంకా పరశురాముడు ఇది చెయ్యాలి అంటే అది అవతలివాడు రాముడైనా సరే అధిక్షేపించవలసిందే. ఓకే, పరశురాముడు రాముడిని అధిక్షేపించాడు వచ్చి, ఎవడరా నువ్వు అని కదా, అంతటి పరాక్రమశాలి అయి ఉండడం, ఎలాంటి వాడినైనా అప్రోచ్ అయ్యి మాట్లాడగలగడం, మంచి ప్యాషనేట్గా ఉండడం. ఓకే, కొందరు ఏమంటారు, శుక్రుడు రాహు కలిసి ఉన్నారు, అయితే శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు, వేరే రిలీజియన్ నుంచి అంటే వేరే మతం అన్య మతస్థులైన భార్య లేకపోతే భర్త రావడము అని అంటున్నారు. ఖచ్చితంగా మతము వేరే అయి ఉండాలనే అవసరం లేదు, కానీ అభిమతాలు వేరే అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒకళ్ళు పొద్దున్నే 6 గంటలకు లేచి దీపం పెట్టి ఇది చేసుకునే టైప్ అనుకోండి, ఇంకోళ్ళు సాయంత్రం 11 గంటల దాకా ఇంటికి రాకుండా బలాదూర్ తిరిగి పడుకునే టైప్, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే,
శని రాహువులు శని కేతువులు కాస్త ఇబ్బంది పెట్టే విషయము, ఎందుకంటే ఇదంతా మంచి విషయంగా భావించరు జనరల్గా. కారణం ఏంటంటే శని రాహువులు శని నిజానికి జరామరణములకు కారకుడు. కానీ నేను పదే పదే చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు పూర్తి వీడియో చూసి ఫలితం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఎవరో ఈ మొక్క ఒకటి చూస్తున్నారు 2 నిమిషాలది, దాంట్లో నుంచి ఏదో కామెంట్ పెడుతున్నారు. అలా పెడితే ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది కూడా, ఈ మొక్క కూడా చదవకపోతే ఇంకెందుకు. జరామరణములకు కారకమైన శని రాహుతో కలిసిన కేతువుతో కలిసిన వాటిని పెంచుతారు, లేకపోతే మరింత పడగొట్టి మరింత లేపుతాడు కేతువు కదా. మొత్తం ధ్వంసం చేసి పైకి లేపుతున్నాడు, అది ఇబ్బంది. జరామరణాలని పెంచిన ఇబ్బంది. ఇది జనరిక్ ఫలితము. కానీ శని రాహువులు కలిసి ఉండి శని కేతువులు కలిసి ఉండి బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడ ఉన్నది అన్నది చూడాలి, కానీ చాలా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఓకే, శని రాహువులు, శని జుట్టుకి కారకుడు. ఓకే, జుట్టు బాగా పొడుగ్గా ఉండడం, అందంగా ఉండడం, ఒత్తైన జుట్టు కలిగి ఉండడం బాగా కనిపిస్తుంది. ఎంత దగ్గరగా శని రాహువులు ఉంటే అంత ఇదిగా కనిపిస్తుంది ఆ విషయం. ఓకే, అచ్చా, నేను ఇందులో శుక్రుడు గురించి చెప్పలేదు కదా, శుక్రుడు కేతువు చెప్పలేదు. ఓకే, శుక్రకేతువులు చూడండి. శుక్రకేతువులు మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ తీసుకురావడం. కేతు ఏం చేస్తున్నాడు, రాహు ఏం చేశాడు, పెంచుతున్నాడు శుక్రుడిని. ఏం పెంచుతున్నాడు, అనుభవించు, వెళ్ళు, కంఫర్ట్స్ తెచ్చుకో, అనుభవించు. కంఫర్ట్స్ అంటే ఎలా ఉండొచ్చు, కొత్త కొత్త బళ్ళు కొనుక్కో. ఇందాక చెప్పాను చూడండి, శుక్రుడు రాహు చెప్తున్నప్పుడు ఒక్క అమ్మాయిలో లేకపోతే ఇంకో భోగ విలాసం అనే కాదు, బళ్ళు కొనుక్కోవడానికి కూడా శుక్రుడు కారకుడు. అచ్చా, ఇవాళ రేంజ్ రోవర్ వచ్చిందంటే కొత్త మోడల్ కొందాం, ఓకే, ఆ ఉద్దేశంలో ఉండడం. ఆ కారు మంచిది, ఈ కారు మంచిది, అది కొనుక్కుంటే బాగుంటుంది, ఇది ఎందుకంటే భోగము, శుక్రుడు భోగానికి కారణం. ముందు భోగము, తర్వాత త్యాగం, రెండిటికీ కూడా శుక్రుడే కారణమై ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ శుక్రుడు. సరే, శుక్రకేతువులు మ్యారిటల్ లైఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం. ఓకే, ఎంత దగ్గరగా ఉంటే అంత తొందరగా ఇబ్బంది రావడం. కానీ శుక్రకేతువులు కలిసి ఉన్నారు, బ్రహ్మాండమైన మ్యారిటల్ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే సప్తమాధిపతిని నువ్వు చూడడం లేదు. సప్తమాధిపతిని జాగ్రత్తగా చూసి ఆ తర్వాత శుక్రకేతువులను చూడాలి, ఒకవేళ ఇలాంటి ఫలితం వాడేటప్పుడు. ఓకే, జాగ్రత్తగా అది మాత్రం గమనించవలసి. ఓకే, శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు బిజినెస్, ఎందుకంటే శుక్రుడు బిజినెస్ కూడా కారణం, సప్తమానికి కారణం ఏంటాడు కదా, సప్తమాన్ని పరిపాలిస్తున్నాడు. సో శుక్రుడు దేనికి చూపిస్తాడు, బిజినెస్, ఏదైనా బ్యూటీకి సంబంధించిన బిజినెస్, అందంగా ఉండేవి, బ్రాండెడ్ క్లోత్స్, బ్యూటీ పార్లర్స్, అందంగా రెడీ అయ్యేవి, నిష్ ప్రోడక్ట్స్ అంటాం, చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా శుక్రుడు కారణమై ఉంటాడు. అలాంటి బిజినెస్ని కేతువు పూర్తిగా పాడు చేసేవాడు కావచ్చును, లేదా చాలా జాగ్రత్తగా చేయవలసింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టాటూస్ వేస్తారు, లేకపోతే మెహందీ పెడతారు చూడండి, గోరింటాక్ అంటాం. ఈ రోజుల్లో ఏదో చాలా స్కిల్ ఉంటుంది దానికి. ఒక అమ్మాయిని ఎవరినో పిలుస్తారు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే, ఏంటో చక చేతులు తిప్పి వేసేస్తుంది. కేతు దానికి కారకుడు, చేత్తో చేసే పనికి. ఎందుకంటే కేతువుకి చేతులు కాళ్ళు ఉన్నాయి, తలకాయ లేదు. ఓకే, చాలా స్కిల్ సెట్ ఉంది, 2 చేతుల్లో 2 కత్తులు ఉన్నాయి, అవి ఎదురుగుండా తిప్పుతూ ఉంటాడు విపరీతంగా కదా. కనుక మంచి స్కిల్ సెట్ ఉంది, దానికి పెద్ద ఏమంటారు, ప్రాక్టీస్ అవసరం. కేతు దేని మీద బతుకుతున్నాడు అంటే ప్రాక్టీస్ మీద, లేదా ఏదో జ్ఞానం ఉంది దాని మీద బతుకుతున్నాడు. ఇప్పుడు మనం వేయాలనుకోండి అలాగే గోరింటాకు, మన వల్ల కాదు, మనం వేయలేం. అంత స్పీడ్గా ఎంత అందంగా వేసిందో అనుకుంటున్నాం. ఓకే, సో పెయింటింగ్, ఓకే, లేకపోతే ఇలాంటి గోరింటాకు పెట్టడం, లేకపోతే ఇలాంటిది ఏదో కళ ఉంది, లేకపోతే ఒక ఆర్ట్ ఉంది, ఆ ఆర్ట్ వేయాలి. ఓకే, హ్యాండ్తో చేసేవి ముఖ్యంగా శుక్రకేతువులు. దాని మీద పనిచేస్తున్నాడు పిల్లడో పిల్ల, లేకపోతే ఎవరైతే కానీ. అలాగే డబ్బులు వేస్ట్ అవుతూ ఉండడం, శుక్రుడు కేతువు. బాగా కంఫర్ట్స్ని వద్దనుకోవడం, కాస్ట్లీ విషయాలకు వెళ్ళకపోవడం, తక్కువలో బతకడానికి ప్రయత్నం చేయడం, రిలేషన్స్ అందరితో ఇబ్బంది ఉండడం. ఇందాక రాహు శుక్రుడు ఏం చెప్పుకున్నాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరుంటూ ఉండరు ఆ మనిషికి, అలా ఉండడం. కేతువు దానికి ఆపోజిట్లో ఉండడం, నాకు ఎవరు తెలియదు, వాళ్ళ పక్కింటి వాళ్ళ తెలీదు, వీళ్ళ తెలీదు. ఓకే, ఇలాగే వేరే మతస్థులైన భర్త, ఇందాక చెప్పినట్టుగానే
వేరే మతస్థుడు అంటే నా ఉద్దేశం ఇలా కూడా ఉండొచ్చు. అభిమతాలు వేరే ఉండొచ్చు. మతమే అక్కర్లేదు. ఒకరు పొద్దున్నే దీపం పెట్టుకుంటున్నారు 6ంటికి, ఇంకొకరు రాత్రి 11 దాకా తిరిగి వస్తున్నారు. అలా కూడా ఉండొచ్చు. తిరిగి వస్తున్నారంటే నా ఉద్దేశం ఏదో చెడు అలవాట్లతో తిరిగి వస్తున్నారన్నది కాదు. ఓకే. పెద్దగా వాటి మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు. అలా కూడా. ఓకే. పరిగెట్టడానికి, జీవితంలో పరిగెట్టేదైనా సాధించడానికి పెద్దగా ఇష్టం చూపించకపోవడం. అచ్చా ఇది వచ్చిందా, ఇది చేద్దామా, సరే చేద్దాం. ఇష్టం తక్కువ ఎందుకంటే శుక్రుడు ప్యాషన్కి కారణం, ఏదైనా బాగా ఇష్టపడి చేయడానికి కారణం కదా. దాంతో కేతు ఉన్నాడు, ఇష్టపడక వదిలేసేయి అని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇది వద్దు, వదిలేసేయి. ఓకే. శనితో రాహువుని చూడండి. శనితో కేతువు ఇందాక చెప్పినట్టుగానే జనరల్గా ఇది అంత మంచి కాంబినేషన్గా చెప్పరు. కానీ శని రాహువులు, శని కేతువులు ఉన్నవాళ్ళు కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు, బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. 60-70% బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. ఒక 20-30% ప్రతి చోట ఉంటారు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టే పొజిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ని చెప్పండి. అంతేగాని శని కేతువులు కలిసి ఉన్నారు, ఏమీ బాగోలేదు, శని రాహువులు కలిసి ఉన్నారు, బాగోలేదు, ఇంత చాలా సింపుల్గా తేల్చేస్తున్నారు. అలా తేల్చేస్తే చాలా ఇబ్బంది. ఎందుకంటే శని రాహువులు కలిసి ఒక సంవత్సరం మీద 8 నెలల పాటు కలిసి ఉండొచ్చు, 2 ఏళ్ళు కూడా కలిసి ఉండొచ్చు. ఒక్కోసారి వక్రం పొంది వెనక్కి వస్తూ ఉంటుంది కదా శని. రాహు 18 నెలలు ఉంటాడు, శని 2.5 ఏళ్ళు ఉంటాడు. కలిశారు అంటే 2 ఏళ్ళు దాకా ఇంచుమించు కలిసి ఉంటారు. నిమిషానికి 3 పుడుతున్న దేశంలో, లేకపోతే 4 పుడుతున్న ప్రపంచంలో అందరికీ బాగోలేదు 2.5 ఏళ్ళు అంటే ఆ టైంలో ఈ పాటికి ఎవరు పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడి ఉండేవారు. శని రాహువులు కలిసినప్పుడల్లా అలా జరగడం లేదు కాబట్టి అది మీరు చెబుతున్నది సరిపోదు. ఓకే. సరే. శని రాహువులు శని జడకి, గోళ్ళకి వాటికి కారకుడు కదా. చచ్చిపోయిన తర్వాత కూడా పెరిగేవి అవే. వాటికి శని కారకుడు. అవి అందంగా ఉంటాయి. రాహు అందానికి కూడా కారకుడు. రాహు అందంగా మాట్లాడడానికి, అందంగా డ్రెస్ అవ్వడానికి. ఎందుకంటే రాహు ఇల్యూజన్ ఇస్తాడు. నన్ను చూసి ఆకర్షింపబడాలి మనుషులు. నన్ను చూసి డబ్బు ఎక్కువ ఇవ్వాలంటే ముష్టివాడి బట్టల్లో వెళ్తే డబ్బులు ఎవరిస్తారు? ఎందుకంటే మంచి బట్టలు వేసుకెడతాడు రాహు. ఓకే. అందమైన జుట్టు, ఒత్తైన జుట్టు కలిగి ఉండడానికి రాహు శనులు కారకుడమై ఉంటారు. జీవితంలో కష్టాలు రావడానికి, ఛాలెంజెస్ రావడానికి కూడా శని రాహువులు కారణమై ఉంటారు. ఛాలెంజెస్ వస్తున్నాయి, కష్టం వస్తుందంటే ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కష్టం వస్తుందనుకోండి, మనిషి ఆ కష్టంలో నుంచి బయటపడితే పెద్దదాన్ని ఎదుర్కోగలిగి ఇంకా పెద్ద సాధించడానికి వెళతాడు కదా. అలా కూడా పనిచేస్తుంది. వాడికి ఏ కష్టము రావట్లేదు, నాన్న రోజు భోజనం పెట్టేస్తున్నాడు, వాడు ఇంక ఉద్యోగానికి వెళ్తాడేంటి, హాయిగా ఇంట్లో కూర్చుంటాడు కదా. కష్టం ఉంది, సచ్చినట్టు బయటకు వెళ్తాడు కదా. అలా కూడా పనికి రావచ్చు. విపరీతమైన బద్ధకం కానీ, లేదా విపరీతమైన పరిగెత్తడం కానీ ఉండొచ్చు శని రాహు. ఓకే. బాగా పరిగెత్తి బాగా డబ్బు శని రాహు అవ్వచ్చు, శనికేతువులో కూడా ఇది పనికొస్తుంది. బాగా పరిగెత్తడానికి, బాగా సంపాదించడానికి, లేదా అసలు పరిగెత్తకపోవడానికి, బద్ధకంగా కూర్చోవడానికి. జరా మరణాలు చెప్పాను కదా. శని జరా మరణాలకు కారకుడు. అందుకే జనరల్గా శనికేతువులు, శని రాహువులు ఉన్నాయంటే ఇంట్లో జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏంటో అర్థం లేని ఖర్చులు ఉన్నాయి, ఏం చేసినా సరే ముందుకు వెళ్ళడం లేదు, అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంది. కానీ లగ్నము వాడవలసి ఉంటుంది, అవి లేకుండా చేయడానికి కావాలి. ఓకే. సో జరా మరణాలకి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండడం శని పెద్దవాళ్ళకి కారణం. కనుక శని రాహువులు, శని కేతువులు ఇంట్లో ఎవరైతే పెద్ద దిక్కు ఉంటారో వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు రావడం, లేదా బాగా కష్టించి పైకి వచ్చిన వాళ్ళు అయి ఉండడం. ఓకే. సో ఇందాక శుక్రరాహువుల గురించి, శుక్రకేతువుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్పౌజ్కి వస్తాయి ఆ కష్టాలు, రైట్. శని రాహువులు కార్మిక్ ఏమంటారు, కార్మిక్ కాంబినేషన్స్ ఈ రెండు. శనికేతువులు, శని రాహువులు కార్మిక్ కాంబినేషన్ అంటే చెడని కాదు, అందులో నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండే కాంబినేషన్. ఇది ఎవరికైతే అర్థం కాలేదో నేను చెప్పిన లాస్ట్ శని క్లాసెస్ వినవలసి ఉంటుంది. శనిలో నేను చెప్పాను 10వ దృష్టి కార్మికంగా ఉంటుంది అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి తెలుసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. శనికేతువులు చూడండి, శని కర్మకారకుడై ఉన్నాడు. శనికేతువులు కలిసి ఉన్నారు. కాన్స్టెంట్గా పనికి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం, రోజు పనికి వెళ్ళడం, పొద్దున్నే ఏదో లేస్తారు, ఉద్యోగం వయసు ఉన్నవాడు ఏం చేస్తాడు, చదువుకునేవాడు చదువుకుంటాడు, ఉద్యోగానికి వచ్చిన వాడు ఏం చేస్తాడు, ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటాడు.
వీళ్ళు ఎలాంటి వృత్తిలో ఉండగలరంటే పొద్దున్నే 9 to 5 జాబ్స్ చేయలేరు వీళ్ళు. 9ంటికి వెళ్ళు 5ంటికి రా చేయలేరు. వీళ్ళకి ఎలా ఉండాలంటే వీళ్ళు చేతిలో ఏదో ఉంది మర్మము. అది వీళ్ళే చేయగలరు. ఇంకోళ్ళని చేయడానికి అవ్వదు. అంటే ఎదురుగుండా ఏదో పెట్టుకుంటారు. ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మని పేపర్ మీద అలాగ దించేస్తారు. ఓకే. శనికేతువు. లేదా ఏదైనా మంచి ఇంకేదో స్కిల్ ఉంది. అది స్పెసిఫిక్ స్కిల్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటిది ఏదో ఆ స్కిల్ వాడి చేద్దాం అనే ఉద్దేశంలో ఉంటారు ఏదైనా చేస్తే. లేదు మామూలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో పర్టిక్యులర్ దేశంలో ఉండే వంట అనుకుందాం. ఇప్పుడు జపనీస్వి మోమోసో ఏవో వస్తున్నాయి. ఆ వచ్చిన కొత్తలో ఊహించుకోండి. ఏదో ఇండియా మొత్తం మీద 10 మంది ఉన్నారనుకోండి. వాడు ఏదో జపాన్‌కో ఎక్కడికో వెళ్ళాడో, లేకపోతే టీవీలో జపాన్ వాడు చేసిన వంట చూసాడో, వీడు నేర్చేసుకున్నాడు. బ్రహ్మాండంగా వస్తున్నాయి ఆ మోమోస్. అది పెడదాం అనే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ మీ దగ్గర డబ్బులు లేవనుకుందాం. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, "ఒరేయ్! నువ్వు నార్మల్‌గా వెళ్ళి అందరూ చేస్తున్నట్టుగానే 9-5 ఉద్యోగానికి అప్లై చేయరా" అంటే వీడు అప్లై చేసాడు. కానీ స్థిరత్వం అందులో తెచ్చుకోలేడు. 9-5 జాబ్ చేయడానికి వెళితే శనికేతువులు బాగా దగ్గరగా ఉన్నాయి అంటే 9-5 జాబ్‌లో ఉండడానికి చాలా కష్టం అవుతుంది. లేదా కనీసం శని దగ్గరలో ఉన్నాడన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కేతువు పదే పదే చెప్తూ ఉంటాడు, నీ స్కిల్ సెట్ వాడుకో. అంతసేపు పని చేయక. ఓకే. ఎందుకంటే శని పనికి కారకుడు. కేతువు వదిలేయడానికి కారకుడు. చేయక తీసేసేయి నీ మనస్సులోంచి. దాన్ని డిస్ట్రాయ్ చేయి. దానికి కారకుడు కేతు. ఓకే. లేదా కొంతమంది ఉంటారు. అదేదో మార్బుల్ మీద ఏదో క్రాఫ్టింగ్ లాంటివి చేస్తారు. చేత్తో చేస్తారు. మషీన్‌తో చేసేవి కాదు. వాళ్ళు చేత్తో చేస్తారు. లేకపోతే దాని మీద ఏదో బొమ్మ గీస్తారు. అలాంటివి. లేదా వాచి రిపేర్ చెయ్యాలనుకోండి. ఏదో కంటికి ఏదో పెట్టుకొని జాగ్రత్తగా కేతు మైక్రో ఆర్గానిజమ్స్ లేదా భూతద్దం పెడితే గాని కనిపించని విషయాలు. అలాంటిదేదో వృత్తి ఉంది. లేకపోతే దాని మీద రీసెర్చ్‌లో ఉన్నాడు. శనికేతువులు బాగా దగ్గరగా ఉన్నాయి. పెద్ద రీసెర్చ్ ఆఫీసర్ అయి ఉన్నాడు. ఈ వైరస్ మనిషిని ఎలాగ ఎఫెక్ట్ చేయబోతోంది అన్న దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అది అతనే చేయగలడు. మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పినా అతనికి అర్థం కాదు. ఎందుకంటే అంత పెద్ద ఫిలాసఫీ ఉంది అతని దగ్గర. పెద్ద ఫిలాసఫర్ శనికేతు. ఓకే. చాలా విషయాలు తెలిసుంటాయి లౌకికం కానివి. ఓకే. ఎవ్వరికీ అర్థం కాని విషయాలు చాలా విషయాలు తెలిసుంటాయి. దాంట్లో ఉంటేనే బ్రహ్మాండంగా ఉన్నట్టు. సాధారణంగా ఉన్నాడు. మామూలుగా ఏదో బీఏఓ, బీకామో, ఇంజినీరింగో ఇప్పుడు అందరూ ఇంజినీరింగ్‌లే కదా! ఆ ఇంజినీరింగో చేశాడు. చాలా ఇబ్బందుంది ఉద్యోగంలో ఉండడానికి. ఓకే. తెలివితేటలున్నాయా లేవా అన్నది మర్కరీని, జూపిటర్‌ని బట్టి చెప్పవలసి ఉంటుంది. వాటికి కూడా ఇబ్బందుంది. సో, ఉద్యోగం సంపాదించుకోవడమే కష్టంగా ఉంది. ఆ 2 బావున్నాయి. బుధుడు, గురువు ఇలాంటివి బావున్నాయి. తెలివితేటలున్నాయి. ఉద్యోగం దాకా వెళ్తున్నాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతున్నాడు. వస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఈ ఉద్యోగం ఎప్పుడు మానేద్దామా అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఓకే. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏదో ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు తండ్రికి, లేకపోతే అమ్మాయి ఉంది మావగారికి. ఓకే. అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు. ఏం కలుగుతుంది ఇబ్బందంటే బాగా కష్టపడే అవకాశం వాళ్ళకి రావచ్చు. లేతే వాళ్ళకి ఏదైనా దు శారీరకమైన ఇబ్బంది ఉండవచ్చు. లేతే మనిషే వెళ్ళిపోవచ్చు తొందరగా. ఇక కేతువుతో అలాగే ఉంటుంది పరిస్థితి. ఓకే. అంటే వెంటనే ఏదో అమ్మాయిని చేసుకుంటున్నాం. శనికేతువులు ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరో వెళ్ళిపోతారన్నారు. మనం చేసుకోవద్దు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి. అలా రావు. ఓకే. అలా ఫలితాలు వస్తున్నాయి అనుకోండి. వెళ్ళిపోవలసిన వాళ్ళు ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల ఇలాంటివి ముందు అసలు మనసులోంచి తీసేయండి. చాలామంది దగ్గర వింటున్నాను. ఈ అమ్మాయిని చేసుకున్నామండి. మాకు ఇలాగైంది. మీ భర్త వెళ్ళిపోవడానికి, ఈ అమ్మాయి రావడానికి ఏం సంబంధం ఉందమ్మా? బుర్రలేని మాటలు ఇవన్నీను. ఆయనకి సమయం అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇలా కొత్త పాపాలు చేసి ఇంకా పాడు చేసుకొని తండ్రి అతను ఎలాగో వెళ్ళిపోయాడు. కొడుకు కాపురం కూడా నాశనం ఎందుకు చేయడం? అలా చేయకూడదు. అది పొరపాటు. అలా జరగదు. ఓకే. పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగడము. కార్మిక్ కనెక్షన్. సాటర్న్ కేతువు లేదా సాటర్న్ రాహు కార్మిక్ కనెక్షన్. దాంట్లో నుంచి ఎస్కేప్ అవ్వదు. అందులో నుంచి బయటపడడం కుదరదు. దానికి తగ్గట్టుగానే మన జీవితాన్ని మలుచుకోవాలి తప్ప బయటపడడం చాలా కష్టం. అందులో నేను దానికి విరుద్ధంగా ఎళ్తాను అంటే కుదరదు. ఇబ్బంది పెడుతుంది అది. దాన్ని పాటించి వెళితే బ్రహ్మాండమైన ఎత్తులకు తీసుకెళ్తుంది. మోర్ ఆర్ లెస్ అంతే ఈ వారానికి. ఎవరికైనా ఏదైనా క్వెషన్ ఉంటే అడగండి. సార్ వీటి ఇంపాక్ట్ ఎప్పుడుంటుంది సార్ ఈ కంజంక్షన్స్ ఇంపాక్ట్? దశ చెప్పలేగా ఇంకా. దశ చెప్పడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. సార్ మేషలగ్నం ఒకడు అయిపోయి ఉండి మేషలగ్నం
వీనస్ కేతువుతోటి రెండో ఇంట్లో కలిసి ఉంటాడు సార్. మీరే చెప్పేయాలి ఉమ్, ఫలితం ఏమొచ్చిందో. అదే కొంచెం తేడాగా వచ్చింది. కొంచెం కాదు, అదే విషయంలో తేడాగా వచ్చిందండి. అదే అంటే అంటే మ్యారేజ్ విషయంలోనే ఉమ్, పొంతనలు పొంతనలు కూడా కాదు, అసలు పొంతనల దాకా వెళ్ళలేదు. జస్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ లోనే అట్లా అయిపోయింది. ఉమ్. సెవెంత్ హౌస్, అది సెవెంత్ లార్డే వీనస్ కదా. ఇప్పుడు సెవెంత్ లార్డే వీనస్, అవునండి. వీనస్ తో పాటే కేతు ఉమ్, కదా. నవాంశలో కూడా అవును. ఆ రెండు కలిసి ఉన్నాయి, బాగా దగ్గరగా. చాలా కష్టం, పెళ్ళి అవడం కష్టం, పెళ్లి నిలబడడం కష్టం, రిలేషన్ నిలబడడం కష్టం. ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా ఉమ్, చూడండి. నవాంశం చెప్తాను, ఉమ్, అప్పుడు మరీ ఇంకా బాగా అర్థం. ఉమ్. మీరు చెప్తుంది రిలేషన్షిప్ పోయింది అంతే కదా మీరు చెప్తున్నారు. అంతేనండి. ఓకే, సరే. ఆ. తర్వాత డిగ్రీస్ వచ్చేటప్పటికి ఎన్ని డిగ్రీస్ అనేది చెప్పలేదు సార్. ఇప్పుడు మీరు అంటే 10, ఒక 15. నవాంశలో కూడా ఒక పాదంలో ఉన్నారు, రైట్. బాగా దగ్గరగా ఉన్నట్టు. దీని గురించి కాదు సార్, దీని గురించి కాదు సార్, ఏదైనా సన్ను కేతువు కానీ అవునండి, లేకపోతే 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక పాదము. ఆ లోపు ఉంటే బాగా ఓకే. దగ్గరగా ఉన్నట్టు. 10 రెండు వేరు వేరే, అట్లా ఉంటే కన్సిడర్. వినండి, రెండు వేరు వేరు పాదాల్లో ఉన్న 3 డిగ్రీల 20 నిమిషాల లోపల ఉంటే రెండిటికి మధ్యన దూరము దగ్గరగా ఉన్నట్టు. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. త్వరగా అడగండి. నెక్స్ట్. సార్, కృష్ణుడి చార్ట్ మనం జనరల్ గా చూస్తే చంద్రకేతువులు లగ్నంలో ఉంటాయి కదా సార్. అవునమ్మా, అదే కదా కానీ చెప్పాను. ఆ, ఉమ్, ఏం సార్? కానీ కానీ మీరు చెప్పేటప్పుడు మెంటల్ డిస్టర్బెన్సెస్ అని అన్నారు కదా సార్. ఆ కానీ తర్వాత కూడా ఇంకోటి చెప్పాను, ఆయన బ్రహ్మజ్ఞానము. కళ్ళు మూసుకుంటే టక్కని చెప్పేస్తాడు తర్వాత ఏం జరగబోతోందో అని. అవును అవును సార్. మరి కృష్ణుడు ఓకే ఓకే. మెంటల్ డిస్టర్బెన్సెస్ మిగిలిన వాడికి ఇచ్చాడు కృష్ణుడు. వనితల సదా సొక్క అవును చేయుచు మొక్క చేసే పరమాత్ముడు అదియుగాక అని అందుకే అతను రాశాడు త్యాగరాజు. వనితల్ని మెస్మరైజ్ చేసి మొక్క చేస్తాడు, సదా సొక్క చేయుచును మొక్క చేసి. నేను చెప్పిన చంద్రుడిలో అవును చెప్తుంటాను, సార్. వినండి. రైట్. నమస్తే సార్. అదే కంజంక్షన్ యాక్చువల్‌గా ఒక జాతకంలో జూసాము. ఉత్తరాషాఢ నక్షత్రం 8వ స్థానంలో చంద్రకేతువులు 2 డిగ్రీలలో ఉమ్. మానసికంగా ఎప్పుడూ ఆందోళన చెందటం, చిన్న చిన్న వాటికే కంగారు పడిపోవటం అవన్నీ, మనుషులకి దూరంగా ఉండాలని అనుకోవటము, ఏదైనా జరగగానే ఎలోన్‌గా ఉండాలి అని అనిపించడం, అవన్నీ ఫలితాలు జూస్తున్నాము. చంద్రకేతువులు ఒకవేళ రెమెడీ కావాలి అని ఉత్తరాషాఢ. అనుకుంటే దానికి ఒకటే రెమెడీ, ఉత్తరాషాఢకి 8th హౌస్ లో ఉంది కాబట్టి. వాళ్ళు మధ్యాహ్నం కూడా ఎవరు అడిగారు అలాంటిదే. కజిన్స్ అందరినీ ఆ! పిలిచి భోజనం పెట్టడం. ఓహ్! ఓకే. ఓకే. యాక్చువల్‌గా అది నాకే ఉందండి. అదేమైందంటే రాహును మళ్ళీ ఏదండి మార్స్ వచ్చి చెప్పే సెకండ్ హౌస్‌లో చెప్పేది వినండి అమ్మా, అవన్నీ అక్కర్లేదు. క్యాన్సర్. చెప్పేది వినండి, అవన్నీ అక్కర్లేదు. ఓకే. ఆ, ఆ! ఒకవేళ డెల్యూషన్స్, హాలూసినేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవేం లేవా? యాక్చువల్‌గా అదేం లేదు. కొంచెం మనీ ఖర్చయిపోతుంది అంటే మాత్రం ఓకే, ఎక్కడ మనీ లేని ఖర్చు బాధంతా అయిపోతుంది. అదే అదే వస్తోందండి. ఉత్తరాషాఢ ప్రాబ్లము. ఉత్తరాషాఢలో ఏంటి అంటే అందరినీ పిలిచి భోజనం ఇంట్లో పెడితే మనీ ఖర్చు అయిపోతుంది, బయట ఎక్కడో పిలిచి పెడతాను, దానివల్ల ప్రాబ్లము. ఉత్తరాషాఢలోని మీరు శుభ్రంగా అందరిని ఇంటికి పిలిచి ఒళ్ళు వంచి వంట వండి మీ కజిన్స్ వారి కజిన్స్ ను పిలిచి భోజనం పెట్టండి, అప్పుడు తగ్గుతుంది వెర్రి. ఓకే, ఓహ్! ఓకే. ఓకేనండి. అదే ఆశ్లేషణ. నెక్స్ట్. సేమ్ భరణి నక్షత్రం మీద ఉంటే చంద్రకేతువులండి. మీరు చెప్పండి ఏమొచ్చింది రిజల్ట్. లగ్నం వాడకుండా ఏం చెప్పను. 4th ప్లేస్ వచ్చింది ఇది ఈ క్వశ్చన్ చెప్పడం చంద్రకేతువులు. కాదు, ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను నేను. మీకు మీ పర్సనల్ ఆ, జాతకం చూపించుకోవడానికి కాదు, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? కాదు. ఉమ్, ఆ, కొంచెం మీరు చెప్పినట్టు డిప్రెషన్ అట్లా ఉంటది. ఉమ్. ఎందుకుంది డిప్రెషన్? భరణిలోని ఆపహ ఉంది డిప్రెషన్. ఎంత దగ్గరగా చంద్రకేతువులు ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కడ ఉన్నాడు చంద్రుడు 2 లగ్నాత్తు? లగ్నాత్ 4th ప్లేస్ లో ఉన్నారు. సో మదర్తో ఇష్యూస్, చంద్రకేతువులు మదర్తో ఇష్యూస్ ఉన్నాయి. మదర్తో మదర్తో ఇష్యూస్ ఉన్నాయి. క్లోజ్ కనెక్షన్. మదర్కి కాళ్ళు చేతుల నొప్పులు ఉన్నాయి, మదర్కి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మదర్కి పీసీఓడి ఉంది, రకరకాలు ఉన్నాయి ఇంకా. ఓకే, ఎనీ సొల్యూషన్స్ అండి? కామాఖ్య టెంపుల్, కామాఖ్య టెంపుల్ విజిట్ చేయడము,
మూడు మూడు గుమ్మడికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వెనక్కి రావడము, కొద్ది రోజులు ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఒక 20-25 రోజులు బెర్రెత్తినట్టు ఉంటుంది, పిచ్చి పట్టినట్టు ఉంటుంది, తర్వాత తగ్గుతుంది, బాగుంది. నెక్స్ట్ సార్ ఇంకొకటి మీరు చెప్పిన కాంబినేషన్ తెలిసిన ఒక రిలేటివ్స్ వాళ్ళ చార్ట్ లో ఒక ఆవిడది ఉంది సార్. ఎట్లా అంటే చంద్ర రాహు 4th హౌస్ అండ్ చంద్రకేతు నవాంశలో 4th హౌస్ సేమ్ ఇది. నవాంశ సో ఇప్పుడు సిమిలర్ మాట్లాడద్దు, నవాంశ అలా చూడరు, నవాంశ తర్వాత చూద్దాం. Okay. ఉత్త D1 ఏ లగ్నము చెప్పండి ఫస్ట్. వర్గో సార్, కన్యా లగ్నం సార్. ఓకే, సో సిమిలర్ మీరు అన్నట్టే మదర్ కి కొంచెం ఇష్యూస్, చాలా కష్టపడి పెంచింది, అంతా చేసింది, ప్లస్ కొంచెం హెల్త్ ఇష్యూస్ అండ్ బట్ టోటలీ డెడికేటెడ్ టువర్డ్స్ మదర్. అన్ని వదిలేసి అమ్మాయి అంటే ఆల్మోస్ట్ చంద్రుడు మూల నక్షత్రంలో ఉన్నాడు, అందుకు అమ్మాయి మొత్తం తల్లికి డెడికేట్ అయింది. ఓకే, మూల నక్షత్రంలో కానీ చూడండి. మీరు అన్నట్టు చాలా బిజార్ బిహేవియర్ సార్. ఒకసారి బాగా చాలా ఇదిగా మాట్లాడుతుంది, ఒకసారి మళ్ళీ కట్ ఆఫ్ అయిపోయినట్టు ఆ బిహేవియర్ అలా ఉంటుంది సార్. ఎరాటిక్ అంటే రీజన్ ఏమి తెలీదు, రీజన్ ఏమి ఉండదు. దానికి ఏం సింపుల్ చేయండి. దాని ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి రాహు ప్రాబబ్లీ పూర్వాషాఢలో ఉన్నాడు, చంద్రుడు మూలలో ఉన్నాడు, అది ప్రాబ్లము. పూర్వాషాఢ రెమెడీ చేయండి. ఓకే, వాటర్ కి సంబంధించిన మంత్రించిన నీరు తాగడము. ఓకే, ఎవ్రీడే రిసైట్ చేయండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి ఉంది కదా, అలాంటి సింపుల్ మంత్రాస్ ఏమైనా రిసైట్ చేసి ఆ నీటిని తాగడం. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. ఎవరు? నమస్తే శంకర్. ఇదే ఇప్పుడు 3 డిగ్రీల దగ్గర బాగా ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకా మోడరేట్ ఎఫెక్ట్ లాగా ఇంకెంత చూడాలి అలా? ఎంత దూరం ఉంటే తగ్గిపోతూ ఉంటుంది అంత ఎఫెక్ట్. అది పలానా అని చెప్పలేము. ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు దాన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి, బాగా దూరంగా ఉండి ఇది పట్టించుకోవాలా అక్కర్లేదా. ఇలా ఒక యార్డ్ స్టిక్ పెట్టుకొని చెప్పడం కుదరదు. అంటే 10 డిగ్రీలు అనుకోండి. 10 డిగ్రీలు అంటే బాగా దూరంలో ఉన్నారు ఇద్దరు, ఎందుకంటే 3 పాదాలు దాటిపోయాయి. 3 డిగ్రీ 20 మినిట్స్, 3 డిగ్రీ 20 మినిట్స్ కలిపితే 6 డిగ్రీ 40 మినిట్స్, ఇంకో 3 డిగ్రీ 20 మినిట్స్, కాబట్టి 3 పాదాలు దాటిపోయాయి. ఓకే, బాగా దూరంగా ఉన్నారు. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. చంద్రుడు పూర్వాషాఢ, రాహు మూల సార్. ఓకే, రివర్స్ చెప్పాను. ఓకే, అదే ఒకళ్ళు ఇటు అటు ఉన్నారు, అందుకే వాటర్ రెమెడీ పూర్వాషాఢ వాటర్ రెమెడీ చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, అది చేయండి. రైట్ సార్, రైట్ సార్. అడగండి సార్. ఇది మనం దశ వింశోత్తరీను మిగతాయి వాడతాం కదా, అంటే మ్యారేజ్ టైం చూడడానికి క్షేమతారాలు, అది మ్యారేజ్ కి అలా చూడాలి సార్. ప్రతి ఈవెంట్ కి ఇంకా ప్రస్తుతానికి చెప్పింది అక్కడ దాకా చెప్పాను కదా, అంతే. కొత్తగా ఏం చెప్పబోతున్నాను అన్న దాని మీద ప్రశ్న, అడిగిన దానికి ప్రశ్నలే, చెప్పిన దానికి ప్రశ్న ఉండాలి, అంతేగాని నెక్స్ట్ ఏదో చెప్పబోతున్నాను దాని మీద ప్రశ్న ఇస్తే ఎలాగా. ప్రస్తుతానికి మ్యారేజ్కే వాడండి. ఓకే సార్. సరే, ఇది నక్షత్ర పీడిఎఫ్ ఉంది కదా, అది నక్షత్రము మన వెబ్సైట్ లో ఉంది సార్. నక్షత్ర పీడిఎఫ్ ఉంది కదా సార్, మీరు ప్రతి నక్షత్ర పీడిఎఫ్ లో ఏదైతే చెప్పానో అదంతా వెబ్సైట్ లో మళ్ళీ చెప్పబోతున్నాను క్లాసెస్ ద్వారా, ఆ పీడిఎఫ్ మొత్తం వెబ్సైట్ లో పెడతాం. ఓకే, కాంటెంట్ అంతా వెబ్సైట్ లో పెడతాం, ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సార్ ఎక్స్క్యూజ్ మీ, అడగండి సార్. అడగండి. వృశ్చిక లగ్నానికి 2nd హౌస్ లో రాహు చంద్రుడు ఉన్నారు. సేమ్ ఇందాక మేడం చెప్పినట్టుగానే కేతు మూల నక్షత్రం మీద రాహు, చంద్రుడేమో పూర్వాషాఢ నక్షత్రం మీద. ఓవర్ థింకింగ్ అయితే ఉంది, బట్ నేను వాటర్ రెమెడీ నేను వినలేదు సార్. ఎందుకు చెప్పారా? ఈ వీడియోనే చెప్పారా సార్? ఇక్కడ చెప్పలేదు, ఇప్పుడే చెప్పాను. కానీ ఇష్యూ ఉంటేనే చేయాలి, ఇష్యూ లేనప్పుడు ఎందుకు చేస్తాను? ఇష్యూ ఏం లేదు, ఓవర్ థింకింగ్ అయితే బాగా ప్రతి నేను సంపాదించలేను మన ఓవర్ థింకింగ్ అయితే ఉంటుంది. దానికి చంద్రరాహుల్ ఏం మదర్కి ఇష్యూ, మదర్కి ప్రాబ్లం ఉంది అంతే. ఇప్పుడు ఆ ఉన్న కాంబినేషన్లో మీరు చెప్పిన దాన్ని బట్టి మదర్కి ప్రాబ్లం. ఈ అమ్మాయి తిండి బాగానే తింటుందో, తినడం మానేస్తుందా?
బాగానే తింటుంది సార్. అయితే బాగానే ఉంది, ఏం తినటం ప్రాబ్లం ప్రాబ్లం లేదు. లేదు. తిండికి పడక్కి ఇబ్బంది లేదు, చంద్ర రాహుల్ కలిసి ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. ఓవర్ థింకింగ్ వేరే ఎక్కడి ఓకే నుంచో వస్తుంది, శని వల్ల వస్తుంది, లేకపోతే బుధుడి వల్ల వస్తుంది, ఈ కాంబినేషన్ వల్ల కాదు, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. డిపెండ్స్ లేదా ఆన్ యువర్ కేతు. లేదా ఇప్పుడు అష్టమంలో కేతు ఉన్నాడు, బుధుడి ఇంట్లో కేతు ఉన్నాడు, దాని వల్ల ఇబ్బంది వస్తుంది అందుకు. అవును సార్, కేతు అది చెప్తున్నాను, కేతు ఆరుద్ర నక్షత్రం మీద కేతు బుధుడి ఇంట్లోనే అష్టమంలో ఉన్నారు. ఉన్నాడు, దాని వల్ల ఇబ్బంది వస్తుంది, దానికి రెమెడీ చేయండి. ఆరుద్రకి ఏం రెమెడీ అదే చేస్తారు? అది ఏంటి అది సార్ చెప్తారా కొంచెం? చెప్తాను, కాసేపు పోయాక చెప్తాను, నాకు గుర్తు రావట్లేదు, చెప్తాను. ఇంకెవరున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? సార్ నేను రాజ్ అండి. సో సాటర్న్ రాహు కాంబినేషన్, ఐ మీన్ కంజంక్షన్ మన అసెండింగ్లో ఉందండి, అది మీన లగ్నంలో ఉంది. ఐ సీ వెరీ క్లియర్లీ లైక్ కెరియర్లో అసలు స్టెబిలిటీ లేకపోవటం, ఈస్ ట్రయింగ్ టు డూ మల్టిపుల్ థింగ్స్, అది మ్యాచ్ అవుతుంది. అండ్ హీ హ్యాస్ ఇష్యూ విత్ హెల్త్ యాజ్ వెల్. తర్వాత వచ్చేసి ఐ మీన్ డిస్పోజిట్ ఏం ఇష్యూ ఉంది? హెల్త్, డైజెషన్ ఇష్యూసా? కిడ్నీస్ కైండ్ ఆఫ్ అండ్ కిడ్నీస్ ఇష్యూ అదే ఉంది. డైజెషన్ కదా, అదే డైజెషన్ ఇస్ కిడ్నీస్, రైట్? యా సో అది ఉంది. ప్లస్ ఈ అంటే తను కెరియర్ మొత్తం మన సాటర్న్ రాహు కాంబినేషన్లో చెప్పినట్టు స్టెబిలిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫ్యామిలీ కూడా ఐ మీన్ ఆబ్వియస్లీ వేరే చూడాలేమో, బట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ అండ్ ఈజ్ రన్నింగ్ అవే. లైక్ మీరు చెప్పినట్టు ఏదైనా ఈ కర్మ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసి రన్ అవే చేయకుండా ఫేస్ చేస్తే ఇట్ వుడ్ బి బెటర్ అన్నారు, అంతే కదండి? అంతేనా? ఏ నక్షత్రంలో ఉన్నారో చూడండి శని రాహువు. నక్షత్రానికి ఫస్ట్ రెమెడీ చేసి ఆ తర్వాత గ్రహానికి చేయండి. నేను చెప్పిన నక్షత్ర వీడియోస్ వింటే ఆ నక్షత్ర యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి దాంట్లోనే రెమెడీ దాగి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. 2-3 సార్లు వింటే పట్టుకోవచ్చు, అందులో ఏమంత గొప్ప విషయం ఏమి ఉండదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. హలో, అడగండి. మీన లగ్నానికి దశమంలో చంద్రకేతువులు 2 degrees డిఫరెన్స్ లో ఉన్నప్పుడు ప్రొఫెషన్ వైజ్ ఏమిటంటారు? దానికి ప్రభావం ఎలా ఉంటుంది? నేనేం చెప్పను, మీరు చెప్పాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి. అంటే ప్రొఫెషన్స్ ఏమి అంటే కంటిన్యూస్ గా ఒక ప్రొఫెషన్ లో ఉండలేదు, మల్టిపుల్ ఆఫ్ ప్రొఫెషన్స్ అంటే మారుతూనే ఉన్నారు ఎవ్రీ 3 years కి 4 years కి. అది కంటిన్యూ అవుతుంటుంది అంటారు లైఫ్ లాంగ్? ఏంటండి అది చెప్పాలి అంటే దశాంశ చూడాలి సార్, అలా చెప్పడానికి కుదరదు. ఓకే, ఓకే. ఉద్యోగం చేయగలుగుతున్నాడు అబ్బాయి, ఏమి ప్రాబ్లం లేదు, లేకపోతే అమ్మాయి అవనండి అబ్బాయి అవ్వండి ఎవరైనా ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఇబ్బంది ఏముంది? చంద్రకేతువులు ఉన్నారు అంటే తను ఏం చేస్తున్నాడు? తాను చేస్తున్న ఉద్యోగం ఎలాంటి ఉద్యోగం అయి ఉంటుంది అంటే తాను తప్ప ఎవరు చేయలేరు. కేతు ఉన్నాడు కదా, అది ఎవరు చేయలేరు, అలాంటి ఉద్యోగం అయి ఉంటుంది, అతనే చేయగలడు. అలాంటి ఉద్యోగం అయితేనే అతను చేస్తాడు. అలాంటిది ఏదైనా ఉందేమో చూడండి. ఓకే. సార్ ఇంకొక ఫలితం చూసాం సార్. యాక్చువల్‌గా సూర్యుడు శని వల్ల బద్ధకస్తుడు, మెర్క్యూరీ కూడా రాహుతో కలిసి ఉండటం వల్ల తెలివుంది, ఏదైనా మాట అంటే పడడు. సన్ వల్ల ఈ కాంబినేషన్ కూడా. కాకపోతే ఏంటంటే 3 గ్రహాలు రాహుతో కలిసి. అర్థం కాలేదమ్మా, మెల్లిగా చెప్పాలి. మెర్క్యూరీ, రాహు, సన్, సాటర్న్ అన్ని కలిసి ఉన్నాయా? సాటర్న్ అవునండి. విశాఖలోనేమో సన్ను సాటర్న్ కలిసి ఉండటం వల్ల కొంచెము ఈగోయిస్ట్‌గా ఉంటాడు, బద్ధకస్తుడు. సాటర్న్‌ను రాహువు కలిసి ఉండటం వల్ల బద్ధకం ఉందన్నమాట. మెర్క్యూరీను రాహువు స్వాతి నక్షత్రంలో ఉన్నాడన్నమాట. తెలివున్నది, కానీ పెట్టడానికి చాలా బద్ధకంగా ఉంటాడు. మాట అంటే పడడు మళ్ళీ. లగ్నం పునర్వసులో ఉన్నాడు. లగ్నము, గురువు 2 పునర్వసులోనే ఉన్నాడండి. అందుకు లగ్నంలో గురువు ఉన్నాడు. నేను లగ్నంలో గురువు ఫలితాలు చెప్పాను చూడండి. దానివల్ల ఉంది బద్ధకం. ఓకే, లగ్న గురువు బద్ధకం. అదే మాటన్నా మళ్ళీ పడడండి. సూర్యుడు వల్ల ఏమో యాక్చువల్‌గా కానీ చేయడానికి ఇష్టపడడు. తెలివితేటలు బాగా ఉన్నాయి స్వాతి నక్షత్రం వల్ల. అలా అలా జనరలైజ్ చేయొద్దు, ఒక నిమిషం. ఈ కాంబినేషన్ కాంప్లెక్స్ కాంబినేషన్. రాహు నుంచి రవి ఎంత దూరంలో ఉన్నాడు, శని ఎంత దూరంలో ఉన్నాడు, రవి శనుల మధ్యన దూరం ఎంత ఉంది, బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కలిపి చూడవలసి ఉంటుంది. ఇలాగా ఒక నిమిషంలో చెప్పడం కష్టం.
అదేలేండి. కొంచెం దూరమైతే ఉన్నారండి. ఒక్కొక్కళ్ళకి 3 అంటే రాహు 13 ఉంటే బుధుడు 8, 23, 20 అట్లా ఉన్నారండి. సూర్యుడు 23లో అలా ఉన్నాడనమాట. విశాఖలో లాస్ట్‌కెళ్ళిపోయాడు. శని పునర్వసును లగ్నము చివరకొచ్చేసారు. 26 కాదమ్మా, డిగ్రీల్లోకి శని వచ్చేసారు. శని కాకపోతే ఎక్కడ శని ఎక్కడ ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు? 20 డిగ్రీల్లో ఉన్నాడండి. సో రాహు శని పక్కన ఉన్నారు. అవునండి. 13 డిగ్రీల్లో ఉన్నాడు రాహువు. పర్వాలేదు, ఏం దూరం ఉంది, బాగానే చాలా దూరం ఉంది రాహు నుంచి. ఏమంత ఆ! ప్రాబ్లం ఏం లేదు, ఆ! బాగానే. బానే తెలివి ఉన్నది అదే కానీ తెలివి చాలా కాదండి, తెలివి బద్ధకస్తుడండి. తెలివితేటలు వాడి చేస్తాడు. ఓకే, ఏం చేసినా సరే బాడీ వాడు. ఆ! ఆ! అవసరం అయితేనే చేస్తాడండి స్వాతిలో యాక్చువల్‌గా. స్వాతిలో అవసరం రాహు కాదు. స్వాతిలో రాహు. ఆ! స్వాతిలో రాహు, మెర్క్యూరీ గూడా స్వాతిలోనే ఉన్నాడండి. అందుకే. ఓకే, అదే. నెక్స్ట్. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే, అడగండి. సార్ ఇప్పుడు వృశ్చిక లగ్నానికి సూర్యకుజుడు ధనుస్సు రాశిలో ఉన్నారు సార్, మూల నక్షత్రంలో 1, 3 పాదాల్లో. కాదండి, ఇవాళ క్లాస్ ఏం చెప్పని అది అడగాలి, ఫీడ్బ్యాక్. లేకపోతే మీ జాతకం చూపించుకోవాలనుకుంటే కన్సల్టేషన్ తీసుకోండి. ఇరిటేట్ చేయకండి. అలా కాదు సార్, ఇప్పుడు సూర్యకేతు కాంబినేషన్ అనేది ఏర్పడింది సార్. కేతు నక్షత్రం, కేతు సూర్య నక్షత్రంలో. సో మీరు చెప్పినట్టుగా అది డైజెషన్ ఇష్యూ అనేది ఒకటి చూశాను, తండ్రి గారికి సంబంధించి హెల్త్ ఇష్యూ అనేది ఒకటి చూశాను అని చెప్పడానికి. నాకు అర్థం కాలేదు, మళ్ళా చెప్పండి. వృశ్చికంలోని లగ్నము, లగ్నాధిపతి కుజుడును రవి రెండో ఇంట్లో కలిసి ఉన్నారు, అంతేనా? మరి కేతు ఏమో సప్తమంలో ఉంటాడు. సూర్యకేతు కాంబినేషన్ అనేది అంటే కేతు నక్షత్రంలో ఉండడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్రం ఉండదు, రవి కూడా నక్షత్రంలో ఉండదు. ఓకే, రవికి నక్షత్రం లేదు, గ్రహాలు నక్షత్రంలో పరిపాలించవు. ఓకే, ఈ ఫీడ్బ్యాక్ నేను తీసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే నన్నేం తప్పుగా అనుకోవద్దు. ఓకే, గ్రహములు నక్షత్రములను పరిపాలించవు. ఈ సిద్ధాంతాన్ని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను. నక్షత్రములకు వాటి అధిపతులు ఉన్నాయి, అవి వెళ్ళి వినండి. ఓకే, నక్షత్రాల మీద నేను 2.5 గంటలు వీడియో చేశాను ఒక్కోదానికి. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఓకే, తండ్రితో ఇబ్బంది ఉంది, డైజెషన్తో ఇబ్బంది ఉంది అంటే 5th లార్డ్, 5th, 8th, 5th, 3rd అలాంటి కనెక్షన్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. నమస్తే సార్. త్వరగా అడగాలి, అడగండి, త్వరగా అడగండి. అదే ఇప్పుడు సూర్యుడు పర్టికులర్ డిగ్రీలు ఉన్నప్పుడు రాహుకేతువులు సేమ్ డిగ్రీలో 2 డిగ్రీలు అనుకున్నాం కదండి, దగ్గరగా ఉన్నప్పుడు అది కేంద్ర కోణాల్లో అంటే ఓ దాని నుంచి ఒకటి 4లో కానీ 5లో కానీ ఎక్కడ ఉన్నా సరే ఈ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు అని మాట్లాడిన కంజంక్షన్ అంటే కలిసి ఉండడము. కలిసి అంతే. ఉండడం అది ఎక్కువగా దూరం. ప్రస్తుతానికి అంతే. నెక్స్ట్ బీబీ. హాయ్ సార్. మీరు చెప్పిన కాంబినేషన్ లో నా దగ్గర ఒక చార్ట్ ఉంది సార్. కానీ బాబు 5 years దాని గురించి ఏమైనా డిస్కస్ చేయొచ్చా సార్? చేయకూడదు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ బీబీ, అడగండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, డన్. ఇంకెవరున్నారు? ఓకే, గుడ్. థ్యాంక్ యూ క్లాస్ విన్నందుకు. వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.